Everything that's making you heavy will begin to fall off. నీకు ఏదైతే భారంగా ఉందో అది కూలిపోబోతుంది. Every wounds will be healed. ప్రతి గాయము స్వస్థపరచబడుతుంది. Everything that's oppressing you, suppressing you shall be broken. నీకున్న అప్రెసింగ్ సప్రెషన్ వేదన కృంగిపోటు ఇవన్నీ పోతాయి. You will rise up with a new anointing. ఒక నూతనమైన అభిషేకంతో మరలా నువ్వు ఉదయించబోతున్నావు. ఒక నూతనమైన పిలుపుతో, new energy, నూతనమైన శక్తితో, new liberty, నూతనమైన విడుదలతో, new joy in the ministry, నూతన సంతోషముతో పరిచర్యలో సంతోషంతో, joy in the ministry. ఈ పరిచర్యలో నూతనమైన సంతోషంతో నువ్వు ఉదయించబోతున్నావు. joy in the ministry. నిజంగా ఈ రోజు సంఘాలలో సంతోషం లేదు. Your ministry cannot bless the world. ఈ సంఘాలలో అయితే సంతోషం ఉండదు. అది లోకాన్ని ఆశీర్వదించలేదు. There is no bubbling in your heart. You cannot be a mouthpiece of God. ఒకవేళ దేవుని ఆత్మ నీలో పొంగిపోతే నీవు దేవుని యొక్క మాటకు నిలబడలేవు. గమనించండి. If there is hopelessness in you, ఒకవేళ నీలో నిరాశ నిస్పృహ ఉంటే, no expectation, ఏవో ఆశించేతనం లేకపోతే, no excitement, ఉత్సాహం అనేది నీలో లేకపోతే, no thrill, you cannot run very long. నువ్వు చాలా కాలం ముందుకు వెళ్ళలేవు. Not only you cannot build your ministry, నీ పరిచయం కట్టుకోవడం మాత్రమే కాదు గానీ, you cannot build your home, నీ కుటుంబాన్ని కూడా నువ్వు కట్టుకోలేవు. you cannot build your life, నీ జీవితాన్ని కూడా ఇలా ఉంటే నువ్వు కట్టుకోలేవు. it will collapse very soon. నువ్వు త్వరగానే కూలిపోతా ఉంటావు. God wants us to serve him with gladness. దేవుడు తనని సంతోషంతో ఆరాధించాలని ఆశపడుతున్నారు. We started with joy. సంతోషంతో ఆనందించాలని ఆయన ఆశపడుతున్నారు. We all started with joy. సంతోషంతో మనం ప్రారంభించాలి. We all started with excitement. మన పరిచర్య గాని ఏదైనా సంతోషంతో ఉత్సాహంతో ప్రారంభించాం. కానీ ఏదో జరిగింది మధ్యలో. Something happened. మధ్యలో ఏదో జరిగింది. We became heavy. ఏదో భారాన్ని బరువుని పొందుకున్నాం. Our hands became heavy. నీ చేతులు భారం అయిపోయింది, బరువు అయిపోయింది. Our hearts became heavy. మన హృదయాలు భారం అయిపోయింది, బరువు అయిపోయింది. Wounded. గాయపరచబడ్డాయి. Disappointed. నిరుత్సాహం వచ్చేసింది. Defeated. ఓడించబడిపోయాం. Many times we want to live holy. చాలా సార్లు పరిశుద్ధంగా జీవించాలని ఆశపడ్డాం. But the pressure is heavy. కానీ నీలో ఉన్న ప్రెషర్ we don't know how to come out. దాని నుండి ఎలా అధిగమించాలో నాకు తెలియట్లేదు. But we cannot quit the ministry. దాని ద్వారా నువ్వు పరిచర్య కూడా సరిగ్గా చేయలేకపోతున్నావు. ఏం చేయాలి ఇప్పుడు? Neither in Canaan nor in Egypt, walking in the wilderness, కనాను చేరాలి, ఐగుప్తులో నుంచి groping in darkness. ఎడారిలో నడుస్తూ ఉన్నారు. That's not God's will for you. అది నీ దేవునికి నీ పట్ల ఉన్న చిత్తం అది కాదు. What is God's desire for you? నీ పట్ల దేవునికి ఉన్న ఆశ ఏంటో తెలుసా? Your today's glory must be better than yesterday's glory. నిన్నటి మహిమ కన్నా ఈ రోజు మహిమ అధికమవ్వాలని దేవునికి కోరిక. And tomorrow glory should be better than today's glory. ఈ రోజు మహిమ కన్నా రేపటి మహిమ అధికమవ్వాలని దేవుని God wants you to go from one level of glory to next level of glory to next level of glory to next level of glory to when you come to the highest glory, heaven will say, okay my son, heaven opens, come out. ఎప్పుడైతే నువ్వు మహిమ నుండి అధిక మహిమకి, మహిమ నుండి అధిక మహిమకి, మహిమ నుండి అధిక మహిమకి, అలా అధిక మహిమ చివరి మహిమ దాకా వెళ్తావో అప్పుడు పరలోకం చెప్తుంది కదా, చాలు ఇదిగో నీ కొరకు పరలోకం తెరబడింది, రాకుమారుడని దేవుని పిలుస్తాడు. న్యూ కవెనెంట్ మినిస్ట్రీ. ఇది ఒక నూతన నిబంధన పరిచర్య. ఓల్డ్ కవెనెంట్ మినిస్ట్రీ, పాత నిబంధన పరిచర్యలో, ఓల్డ్ టెస్టమెంట్ మినిస్ట్రీ, పాత నిబంధన పరిచర్య that could not keep the glory. అందులో మహిమ స్థిరంగా నిలబడదు. Listen to me. దయచేసి గమనించండి. You are a new testament glory. మీరు నూతన నిబంధన మహిమ కలిగిన వారై ఉన్నారు. Your ministry is not based on the law of Moses. మోషే యొక్క ధర్మశాస్త్రాన్ని ఆధారం చేసుకుని మీరు పరిచర్య చేయట్లేదు. Moses' hands will go wearied. Moses' hands will go down. మోషే చేతులు ఎత్తుతాడు, చేతులు దించుతాడు. But Jesus' hands will never go down. కానీ యేసుక్రీస్తు చేతులు ఎప్పుడు దించబడవు. And you share Jesus' ministry. నువ్వు చేసేది ఏంటో తెలుసా? యేసుక్రీస్తు పరిచర్య. Not Moses' ministry. మోషే చేసిన పరిచర్య కాదు. When the Holy Spirit touches somebody, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు ఎవరైనా తాకితే, even if you are in a grave, you will jump out. నువ్వు సమాధిలో ఉన్నా కూడా పైకి చేయగలవు. పరిశుద్ధాత్మ దేవుడు తాకితే. 4 days stinking Lazarus. లాజరు 4 రోజుల నుంచి సమాధిలో ఉన్నాడు. From head to foot tied. తల నుండి అరికాల వరకు కట్టివేయబడింది. In those days they will embalm the body with lots of heavy material, the smur, everything. ఆ రోజుల్లో చనిపోయిన వారిని తలనెత్తి మొదలుగా అధికారి వరకు నార బట్టలతో చుట్టి చాలా బరువైన వాటిని ఆయనతో కడతా ఉంటారు. So heavy from head to foot. అవన్నీ తల నుండి అరికాల వరకు కట్టబడిని. They will tie him with a bandage from head to foot.
తల అరకాల వరకు వాళ్ళకి ఒక బ్యాండేజ్ చేసేసారు ఆయనకి. బ్యాండేజ్ 4 days inside. 4 రోజులు సమాధిలో ఉన్నాడు ఆయన. One word of the Lord. ఒకే ఒక మాట దేవుని నుంచి వచ్చిన మాట. One word of the Lord. దేవుని యొద్ద నుంచి వచ్చిన ఒకే ఒక One మాట. prophetic word. ఒక ప్రవచనాత్మకమైన మాట. That's why I believe in prophetic word. అందుకనే నేను దేవుని దగ్గర నుంచి వచ్చే ప్రవచనాన్ని We నమ్ముకుని try to open your eyes మీ కళ్ళు తెరవబడటమే to see all the fullness of God dwelling in the body of Christ. క్రీస్తు అనే సంఘంలో క్రీస్తు సకల ఆశీర్వాదాలతో ఎలా అయితే నివసిస్తున్నాడు. And you came into Christ. ఇప్పుడు మీరు క్రీస్తులోనికి వచ్చారు. His fullness became your fullness. ఆయన సంపూర్ణత ఇప్పుడు నీ సంపూర్ణతగా మారింది. You are so full. ఇప్పుడు నువ్వు చాలా నింపబడి ఉన్నావు. I don't need to give you anything. నేను ఇంకా నీకు ఇవ్వాల్సినంత అవసరం ఏమీ లేదు. Houseful. Houseful. You are the house of God. మీరు దేవుని యొక్క ఆలయం అన్నారు. House of God. దేవుని యొక్క ఆలయం అన్నారు. House full of God. మీరు దేవుని యొక్క ఆలయంతో నింపబడి ఉన్నారు. There is no place even for mosquito to come inside. దోమ కూడా నీలోనికి రావడానికి చోటు లేదు. God filled you so much. దేవుడు నిన్ను అంతగా నింపేశారు. Already. ఇప్పటికే So నింపేశారు. what the concept today? ఈ రోజు మన దృష్టి ఎక్కడ ఉండాలో తెలుసా? Come to Beraka seminar. బెరాకాకు వచ్చారు. You will receive a new anointing. మీరు ఇప్పుడు బెరాకా సెమినార్ వచ్చారు. ఒక కొత్త అభిషేకాన్ని That's a పొందుకోండి. lie. అది అబద్ధం. Only one anointing. అది అభిషేకం మాత్రమే కాదు. That's a eternal anointing. ఒకే ఒక అభిషేకం ఉంది. నిత్యం That never grows tired. అభిషేకం. The more you see it, ఎంతగా నువ్వు అభిషేకాన్ని the చేస్తావు more faith rises. అంతగా నీలో విశ్వాసం పెరుగుతూ ఉంటుంది. When the faith rises, ఎప్పుడైతే విశ్వాసం నిలబడిందో you begin to see the glory coming from inside out. నీలో నుండి బయటికి వచ్చే మహిమను నువ్వు చూస్తూ ఉంటావు. పైనుంచి వచ్చేది కాదు, నీలో నుండి బయటికి వెళ్ళేది. That's what Jesus said. అదే యేసే చెప్పారు. Martha. 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 మార్తా, If you believe, నువ్వు నమ్మితే you will see the glory. నువ్వు విశ్వసిస్తే మహిమను Big పొందుకుంటావు. body, పెద్ద శరీరం, heavy body, పెద్ద శరీరం, 4 days, 4 రోజులు fully bandaged, so much stuff inside. ఆ శరీరంలో చాలా One stuff అన్నమాట. prophetic word. కానీ ఒకే ఒక దేవుని దగ్గర నుంచి వచ్చిన మాట. Almost 45 years I am in the ministry. దరిదాపుగా 40 సంవత్సరాలుగా నేను పరిచర్యలో ఉన్నాను. I have seen repeatedly million times. కొన్ని లక్షల సార్లు రిపీటెడ్ గా పదే నేను ఇది చూస్తూ ఉన్నాను. I have seen it. నేను అది చూస్తూ ఉన్నాను. When the prophetic word comes through me, అదేంటో తెలుసా? ఎప్పుడైతే ఒక ప్రవచనాత్మకమైన మాట నా lives నోటి are నుంచి వచ్చిందో, transformed. అదే మార్పు తీసుకొస్తుంది జనాల్లో. Bondages falls off. అదే ఇక్కడ ఉన్న జనాల్లో మార్పు Depression తీసుకొస్తుంది. departs. వాళ్ళన్న వేదన పోతుంది, డిప్రెషన్ పోతుంది. Inside anointing is kindled. ఆ వారి లోపల ఉన్న అభిషేకం గంతులేస్తూ ఉంటుంది. Joy filled. సంతోషంతో నింపబడుతున్నారు ఆ మాట ద్వారా. In this seminar, some people come to commit suicide after the seminar. ఈ సెమినార్ కి వచ్చే వాళ్ళు సెమినార్ అయిపోయిన తర్వాత ఆత్మహత్య చేసుకోవాలని తీర్మానం తీసుకుని వచ్చారు ఇక్కడికి. One North India missionary came ఒక as the last try. He said, I will go to Beraka Ministries. After that, I will go and commit suicide. ఒక నార్త్ ఇండియాలో మిషనరీగా పనిచేస్తున్న ఒక వ్యక్తి లాస్ట్ ట్రైన్ పట్టుకుని బెరగా మినిస్ట్రీకి వచ్చారంట. లాస్ట్ ఆశగా, చివరి ఆశగా బెరగాలో ఈ మీటింగ్ అయిపోగానే నేను చనిపోతానని తీర్మానం తీసుకుని వచ్చారంట. చూడండి ప్రజలు ఎలా వస్తున్నారు. When I see it, నేను అది చూసినప్పుడు my heart cries. నా హృదయం వేదనతో ఏడుస్తుంది. Why do they come? వాళ్ళు ఎందుకు వచ్చారు? Not for teaching, బోధ కోసం కాదు, not for something to receive. ఏదో పొందుకోవడానికి కాదు అభిషేకం. So what happened? కానీ ఏం జరిగిందో తెలుసా? This is the speciality of this anointing. ఈ అభిషేకంలో ప్రత్యేకత అదే. We wait upon the Lord. మేము దేవుని కోసం ఎదురు చూస్తూ We ఉంటాము. want a fresh word. మాకు ఒక తాజా వార్త కావాలి. We know the power of prophetic word. దేవుని దగ్గర నుంచి వచ్చే ప్రవచనాత్మకమైన మాటలో ఉన్న శక్తి ఏంటో మాకు తెలుసు. Nobody, no spiritual warfare can do what one prophetic word can do. ఒక ప్రవచనం చెప్పే మాట దీర్ఘదర్శి. Listen to me carefully. Everybody say the highest spiritual warfare. మనం పోరాడేది బలమైన ఆత్మీయ యుద్ధము. The highest spiritual warfare. ఒక బలమైన ఆత్మీయ యుద్ధంలో మనం ఉన్నాము. Is the prophetic word. అదే ప్రవచనాత్మకత కూడిన మాట. I have seen years of bondages. కొన్ని వేల బంధకాలతో breaks off with one prophetic word. ఆ కొన్ని వేల బంధకాలు ఒక దేవుని యొక్క మాట ద్వారా విడిపడిన
Every year passes, ప్రతి సంవత్సరము my heart cries, ప్రతి సంవత్సరం నాకు గుండె Father, ఏడుస్తుంది. raise up prophets, దేవా ప్రవక్తలు లేపండి. people with fresh word, ప్రభా ప్రజలు స్వచ్ఛమైన తాజా వార్త కోసం ఎదురు people with చూస్తున్నారు. revelatory word. ప్రభా ప్రజలు ప్రవచనాత్మకమైన ప్రత్యక్షతలు పొందుకోవాలి దేవా. People need that. ప్రజలకు అవి కావాలి ప్రభా. వారిని People లేపండి. need it. ప్రజలకు అవి కావాలి. అలా All the warfare I do is to get a word. లోక సంబంధమైన వాటికి నేను ఆత్మ యుద్ధం చేయట్లేదు, కానీ నేను చేసే ఆత్మ యుద్ధం ఏంటో When తెలుసా? the word దేవుని వాక్యం comes, కోసం. ఎప్పుడైతే వాక్యం వస్తుందో I know the enemy is finished. నాకు తెలుసు సాతాను గారి పని అయిపోయిందని ఆ రోజు. One word ఒక్క మాట can create sun and moon. ఆకాశాన్ని సృష్టిని సూర్యచంద్రుని సృష్టించిన ఒకే ఒక్క మాట. Jesus came. యేసుక్రీస్తు He వచ్చారు. didn't give you a new anointing. ఆయన ఒక నూతనమైన అభిషేకాన్ని He didn't తీసుకొచ్చారు. touch the dead body. ఆయన చనిపోయిన వారిని పుట్టుకున్న సైతము One word. ఒక్క మాట. Lazarus, లాజరు come out. That's it. చనిపోయిన వాళ్ళని ముట్టుకోలేదు, కానీ That's ఒక్క it. మాట పంపించి My దేవుడు వాళ్ళని son, తిరిగి లేపారు. అది Calling చాలు నా is కుమారుడా. upon you. Joy is in you. నీలో సంతోషం ఉంది The కుమారుడా. word of the Lord is in you. దేవుని యొక్క వాక్కు నీలో ఉన్నది. There is a future in you. నీలోనే నీ భవిష్యత్తు ఉన్నది. You cannot be in the graveyard of sorrow. బాధలో లేకపోతే సమాధులలో You cannot be in the graveyard of confusion. కన్ఫ్యూజన్ అనే సమాధిలో ఉండవు. ఇంకా You నీవు come out. దానిలోంచి బయటికి రా. Karabatia. రాబా షకటక. What happened? ఏం జరిగిందో Dead తెలుసా? body, చనిపోయిన వారు heavy weight. You know what the Bible says? బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? He cannot walk. ఆయన నడవలేదు. He cannot slide. அவன் எழும்ப முடியாது, நடக்க முடியாது. ఆయన నిదానంగా నడుచుకుంటూ రాలేదు. There is no ladder in the graveyard. ఆ సమాధిలో ఏమి Even లాడర్ if లేదు, there is నిచ్చెన a లేదు. ladder, his hands and legs are tied. వాళ్ళ కాళ్ళ చేతులు కట్టివేయబడిన ఆ స్థలంలో. What happened? అక్కడ ఏం జరిగింది? One word. ఒక్క మాట. Lazarus. లాజరు. The power goes through the word. ఆ మాటలో నుంచే దేవుని యొక్క శక్తి వెళ్ళింది. The resurrection power. పునరుద్ధానపు శక్తి. The creative power. సృష్టించే శక్తి. The glorious power. మహిమకరమైన శక్తి. Lazarus. లాజరు. The power surged into that body. ఆ శక్తి ఆ చనిపోయిన శరీరంలోనికి వెళ్ళింది. Come రా. out. బయటికి రా. You know what? Out. బయటికి You రా. know what happened? ఏం జరిగిందో The తెలుసా? dead body so heavy ఆ చనిపోయిన శవం ఉంది కదా, చాలా was బరువుగా ఉంది. just thrown out. But తనకి ఉన్న కట్లు అన్ని తెంపివేయబడ్డాయి. that's the power of the prophetic word. హల్లెలూయా. అదే ప్రవచనాత్మకమైన మాటలో ఉన్న శక్తి. It's my desire. అదే నా కోరిక. All of you catch this fire. అదే ఆశను మీరు అందరూ కలిగి ఉండండి. You did so much battle. ఎన్నో యుద్ధాలు మీరు చేసుకుంటూ You వచ్చారు. fought the battle. ఎన్నో యుద్ధాలు పోరాడుతూ వచ్చారు. You fasted. ఎన్నో ఉపవాసాలు You చేశారు. are tired of fasting. ఫాస్టింగ్ చేసి చాలా టైర్డ్ అయిపోయారు. You became sickly. వ్యాధులతో You are చేస్తున్నారు. disturbed. మీరు చాలా డిస్టర్బెన్స్ అయ్యారు. Now కానీ ఇప్పుడు you feel you have no energy. మీ దగ్గర శక్తి లేదని మీరు అనుకుంటున్నారు. Here I am to tell you, ఇక్కడ నేను ఉన్నది ఎందుకు as తెలుసా? a కొన్ని విషయాలు prophet of the చెప్తున్నాను. Almighty God, సర్వశక్తులైన దేవుని యొక్క ప్రవక్తగా your మాట్లాడుతున్నాను. future is in the prophetic word. మీ సంఘం కూడా ఒక ప్రవచనాత్మకమైన మాట Listen, కోరుకుంటుంది. God. అదృశ్యమైన దేవుడు. Open the Bible. బైబిల్ తీయండి. Fill it with your tears. Shut the door. Don't run behind people. ప్రజల వెనకాల వెళ్ళొద్దు. మీ గదిలో Stay in the presence. దేవుని యొక్క సన్నిధిలో కూర్చోండి. బైబిల్ Don't చదివి use your మాట్లాడుతూ brain. ఉండండి. ప్రార్థిస్తుండండి. Study the Bible from your spirit. నీ ఆత్మలో నుండి బైబిల్ చదువుతూ ఉండండి. You go with the word. ఒక వాక్యంతో నీ చర్చలోనికి వెళ్ళండి. What you could not for 20 years, you will do it in 20 minutes. 20 సంవత్సరాలుగా నువ్వు ఏం చేయలేకపోతున్నావు, 20 నిమిషాలు ఇలా చేస్తే నువ్వు 20 minutes you will do it. ప్రజల్లో Apostles must have prophetic word. అపోస్తలులు ఖచ్చితంగా ప్రవచనాత్మకమైన మాట కలిగి ఉండాలి. Or hallelujah చొల్లుங்க ఒక హల్లెలూయా చెప్తాం అందరం కలిసి. I focus on the spirit of the Lord and the word of the Lord. నన్ను రజనీకాంత్ అలా అన్నారు కదా, దాన్ని నేను ఎప్పుడు పట్టించుకోను, అది నేను ప్రభావితం చేయదు. కానీ ఒక దేవుని యొక్క మాట హల్లెలూయా మీద నా దృష్టి పెడతా ఉంటాను. ఒక హల్లెలూయా So చెప్తామా? what you need, మీకేం కావాలో తెలుసా? what your congregation మీ needs, సంఘానికి ఏమి కావాలి ఈ రోజుల్లో? what you need for church growth, సంఘ అభివృద్ధికి మనకి ఏం కావాలి ఈ రోజుల్లో? not a technique, టెక్నిక్స్ కాదు, a rhema word, ఒక రేమా వర్డ్, a fresh word. తాజా పదము మనకు కావాలి. Peter said, ప్రజలు చెప్తున్నారు కదా, the whole night I tried, యేసయ్య చెప్తున్నారు, రాత్రంతా నేను కన్నీరు caught కార్చి nothing.
at your word. క్షమించండి, పేతురు గారు చెప్తున్నారు కదా, రాత్రి అంతా ప్రయాసపడ్డాను, At your కానీ నీ word. మాట చొప్పున I throw. నేను నా వెలలు You విసిరేస్తున్నాను. know the result. ఆ రిజల్ట్ అంటే మీకు తెలుసు. Power of the fresh word from heaven. పరలోకం నుంచి వచ్చే తాజా వార్తల శక్తి అటువంటిది. और కయ్య ఉయర్తి చొల్లుங்க, yes holy spirit. అందరం చేతులు చేద్దాం, అవును పరిశుద్ధాత్ముడా, I need your fresh word. నీ యొక్క తాజా వార్త నాకు కావాలి. Not a Bible study, బైబిల్ స్టడీ కాదు, but a heart from your heart to my heart. నీ ఆత్మ నా ఆత్మ ఏకమయ్యే ఒక పదం నాకు కావాలి. சொல்லுங்க எல்லாரும், your word చెప్తాం, నీ మాట from your నీ heart హృదయం నుంచి వచ్చే to మాట my heart నా హృదయంలోనికి will change me completely. అది కనుక నీ హృదయం నుంచి వచ్చే Father, మాట నా హృదయం తాకితే అది సంపూర్తిగా your నన్ను మార్చేస్తుంది దేవా. word, పరిశుద్ధాత్మ your నీ creative మాట, word, నీ సృష్టించబడిన మాట, your lively life giving word నిత్యము జీవాన్నిచ్చే మాట, అద్భుతం from చేసే your మాట, heart నీ హృదయం నుంచి వచ్చే మాట to my అది heart నా ఆటలో నా will హృదయంలో change me దేవా. completely. అది నన్ను సంపూర్తిగా మారుస్తుంది దేవా. I prophesy you. నేను I ప్రవచిస్తున్నాను అందరికీ. prophesy you. నేను నీకు ప్రవచిస్తున్నాను, You don't need extra anointing. మీకు అధికమైన ఎక్స్ట్రా అభిషేకం అవసరం లేదు. You didn't get half of the Holy Spirit. మీరు పరిశుద్ధాత్మ నేను సగం పొందుకోలేదు. You received the whole personality of the Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సంపూర్ణమైన వ్యక్తిత్వాన్ని మీరు కలిగి ఉన్నారు. You don't need another conference. ఇంకో కాన్ఫరెన్స్ అవసరం లేదు. You don't need a spiritual battle also. మీకు ఆత్మీయ యుద్ధం కూడా అవసరం లేదు. ఇంకా You need one thing, మీకు కావాల్సింది ఒకటే, a fresh word from heaven. పరలోకం నుండి వచ్చే తాజా వార్త మీకు కావాలి. Every day a word from heaven. ప్రతి రోజు పరలోకం నుంచి వచ్చే తాజా వార్త నీకు The అదే. day you don't see miracle, ఏ రోజైతే నువ్వు అద్భుతాలు చూడవో it's a boring day. అది నీ జీవితంలో ఒక బోర్గా మిగిలిపోయే రోజు. But how miracle comes? అద్భుతాలు ఎలా వస్తాయి? The fresh word comes. ఎప్పుడైతే తాజా వార్త Miracle వస్తుందో, happens. అద్భుతాలు జరుగుతాయి. ఎక్కడ? God's vehicle is his word. దేవుని యొక్క వాహనం ఏంటో తెలుసా? ఆయన ఎల్లరూ మాటే. சொல்லுங்க, God's vehicle. అందరూ చెప్తాం, దేవుని యొక్క వాహనము. When you go to Kerala, ఎప్పుడైతే కేరళ వెళ్తావో you need a vehicle. నీకు ఒక వాహనం కావాలి వెళ్తానికి. To come to Pundi, పుండికి రావడానికి you need a vehicle. నీకు ఒక వెహికల్ కావాలి, వాహనం To కావాలి. touch your life, నీ జీవితాన్ని God తాకడానికి needs a vehicle. దేవుడికి ఒక వాహనం కావాలి నిన్ను తాకడానికి. He travels by his word. ఆయన వాక్యం ద్వారా ప్రయాణం చేసుకుంటూ వచ్చి నీ హృదయాన్ని తాకుతారు ఆయన. In the Old Testament was written by prophets. New Testament was written by apostles. కొత్త నిబంధన అపోస్తుల ద్వారా రాయబడింది, పాత నిబంధన ప్రవక్తల Apostles ద్వారా and రాయబడింది. prophets wrote the entire Bible. అపోస్తులు ప్రవక్తలు మాత్రమే సంపూర్ణమైన బైబిల్ రాసుకొచ్చారు. బైబిల్ అంతటిని రాసింది వాళ్ళే. Are you happy? సంతోషంగా ఉన్నారా? Now you are going to write the history. ఇప్పుడు మీరు చరిత్రను రాయబోతున్నారు. Say, everybody say it. Yes, Father. అందరూ చెప్తాం, అవును తండ్రి. చేతులు చెప్తాం. Jesus said, my word is spirit. ఆయన చెప్తున్నారు కదా, దేవుని మాటే ఆత్మని. ఎల్లరూ சொல்லுங்க, God's word is spirit. అందరూ చెప్తాం, దేవుని వాక్యమే ఆత్మై ఉన్నది. How many of you know you are a spirit? ఎంతమంది తెలుసు మీరు ఒక ఆత్మని? You have a body, మీలో శరీరం ఉంది, you have brain, మీకు మనసు ఉన్నది, you have intellect, నీకు జ్ఞానం ఉన్నది, but you are a spirit. కానీ మీరు ఒక ఆత్మ ఉన్నారు. Holy Spirit, the author is a spirit. పరిశుద్ధాత్మ దేవుడే నీ ఆత్మకి కర్త. எல்லாரும் சொல்லுங்க, Holy Spirit అందరూ చెప్తాం, పరిశుద్ధాత్ముడా wrote the word of God. దేవుని యొక్క వాక్యాన్ని రాశారు. The word is the spirit. ఇప్పుడు ఆ మాటే దేవుని ఆత్మ. I am a spirit. ఆ ఆత్మనే నేను కలిగి ఉన్నాను. From ఈ today, రోజు మొదలుకొని every time I open my Bible, ఎప్పుడైతే నా బైబిల్ నేను తెరుస్తాను, I will open my నేను spirit. వెంటనే నాలో ఉన్న ఆత్మను I చూస్తాను. will read the word నేను ఎప్పుడైతే వాక్యం చదువుతాను, through the spirit. ఆత్మ ద్వారా దాన్ని చదువుతాను. Father, let it happen. ప్రభువా అది జరుగును గాక. I open their spirit. ప్రభువా వీరి ఆత్మను Open the తెరుస్తున్నాను. spirit. వారి ఆత్మను తెరుస్తున్నాను. Open the spiritual వారి eyes. ఆత్మీయ నేత్రాలు In తెరవబడును Jesus' గాక. name. యేసు నామములో. Open the spiritual నీ ear. ఆత్మీయ In చెవులు Jesus' తెరవబడును గాక. యేసు name. నామములో. Open the spiritual eyes ఆత్మీయ నేత్రాలు తెరవబడును గాక. to see the wonders from your అద్భుతాలు చూడును గాక. word. దేవుని వాక్యంలోని అద్భుతాలు చూడును గాక.
Every apostle అందరూ చెప్తాను ప్రతి అపోస్తలుడు is a man of revelation. ప్రత్యక్షత కూడిన మనిషి లాంటి వాడు. Every prophet ప్రతి ప్రవక్త is a woman of prophet, man and woman of revelation. ప్రత్యక్షతకు స్త్రీ పురుషులు లాంటి వారు వాళ్ళు. There are many revelations. వారి దగ్గర చాలా ప్రత్యక్షతలు The ఉంటాయి. highest revelation. వాటన్నిటిలో ఉన్నతమైన ప్రత్యక్షత ఏంటో తెలుసా? Listen to me. The highest revelation గమనించండి, ఉన్నతమైన ప్రత్యక్షత is to get the miracles, the wonders out of God's word. దేవుని యొక్క వాక్యంలో నుండి అద్భుతాలు సూచక్రియలు చేయటమే అదే ఉన్నతమైన ప్రత్యక్షత. Halabarashi. రబషకతర. Seeing the word of God. దేవుని యొక్క వాక్యాన్ని చూస్తూ ఉండాలి. Are you ready? సిద్ధమేనా? Will you be a man of revelation? అద్భుతాలు సూచక్రియలు చేయడానికి సిద్ధమేనా? Will you be a woman of revelation? ప్రత్యక్షత కూడిన స్త్రీ అవుతారా, పురుషులు అవుతారా I మీరు? guarantee నేను గ్యారెంటీగా చెప్తున్నాను, your ministry will take off. నీ పరిచర్య ఉన్నతమైన స్థితిలోకి వెళ్తుంది. Take off. Your ministry will take off. నీ పరిచర్య టేక్ ఆఫ్ అవుతుంది. Thank you, Jesus. యేసయ్యా వందనాలు. Thank you, Jesus. యేసయ్యా వందనాలు. Thank you, Jesus. యేసయ్యా వందనాలు. You know, when you go by cycle, ఇప్పుడు నువ్వు సైకిల్ లో వెళ్తున్నావేమో, you have to pedal. పెడల్ తొక్కుంటే You have to వెళ్తున్నావేమో. exert your energy. నీ యొక్క శక్తిని చాలా ఉపయోగించాల్సి వస్తుంది When పెడల్ it is a తొక్కేటప్పుడు. high elevated place, ఒక ఎత్తైన కొండకు you వెళ్ళేటప్పుడు have to exert ప్రదేశానికి more energy. నువ్వు అధికమైన శక్తిని అక్కడ ఉపయోగించాల్సి వస్తుంది. You can read the Bible ఎప్పుడైతే నువ్వు బైబిల్ చదువుతున్నావో through your intellectual power. ఏదో నీకు సంబంధించిన శక్తితో That's going by cycle. అది ఎలా ఉంటుందో తెలుసా? ఒక సైకిల్ You can do the ministry. వెళ్తున్నట్టుంది. ఎల్లరూ సొల్లుగా, you can do the ministry నీ పరిచర్య by cycle. ఒక సైకిల్ ద్వారా ఉంటే, Exerting your energy. ఒక సైకిల్ ద్వారా నువ్వు తొక్కుతూ నీ పరిచర్య Trying to చేస్తావు. please people. Doing all the strategies. ప్రజలు సంతోషపెడతాను చూస్తున్నావు, నీ దగ్గర ఉన్న Oh, ప్రణాళికలన్నీ trying to చేస్తున్నావు. please man. ప్రజలందరినీ సంతోషపెడతాను Breaking your head. I welcome you now. మీ అందరిని నేను ఇప్పుడు The ఆహ్వానిస్తున్నాను. anointing of the Holy Ghost. పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకం ఇక్కడ నిలబడిన The పరిశుద్ధ అభిషేకం. apostolic anointing. అపోస్తలుల యొక్క అభిషేకము, The prophetic anointing. ప్రవక్త అభిషేకము That's within you. అది నీలో నివసిస్తూ ఉంది. It's the heavenly rocket. అది పరలోకమున రాకెట్ లాంటిది. It's a heavenly aeroplane. అది పరలోకంలో ఉన్న ఏరోప్లేన్ You లాంటిది. can sit inside. నువ్వు ఆ ఏరోప్లేన్ లో కూర్చో ఇప్పుడే. The సైకిల్ spirit. పైకి పక్కన పడే. The word. నీ ఆత్మ, The నీ వాక్యము, revelation. నీ ప్రత్యక్షత, The Holy Ghost పరిశుద్ధాత్మ will carry your ministry. అవన్నీ నీ పరిచర్యను తీసుకుని వెళ్తాయి. Takarashi. As a man of God, ఒక దైవ I సేవకుడిగా declare to you, నేను ప్రకటిస్తున్నాను ఇప్పుడే, your ministry నీ పరిచర్య will leap from the flesh to the spirit. శారీరకంగా ఉన్న నీ పరిచర్య ఆత్మీయ పరిచర్యగా మారబోతుంది. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. You are getting into the spirit. మీరు ఆత్మలోనికి వెళ్తున్నారు. You are a spirit. మీరు ఒక You ఆత్మ have the ఉన్నారు. Holy మీ Spirit. దగ్గర పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. You ignored him. మీరు ఆయన ఇప్పటి వరకు మర్చిపోయారు. You lean on the arm of the flesh. మీరు ఇప్పటి వరకు శరీరం మీద మాంసం మీద ఆధారపడి జీవించారు. So you are tired. కాబట్టి నువ్వు అలసిపోయి Why ఉంటావు. Moses' hands were tired? ఎందుకు మోషే గారి చేతులు How many of you know Moses' hands were tired? ఎంతమంది తెలుసు మోషే గారి చేతులు ఎప్పుడు తన చేతులు I know there are many people. The Holy Spirit told me పరిశుద్ధాత్మ దేవుడు నాకు చెప్తున్నాడు, ఇక్కడ many of you are tired. మీరు చాలా మంది అలసిపోయారు ఇప్పటికే. Many of you are exhausted. చాలా ఆయాసపడిపోయారు ఇప్పటికే. Many of your hope is fallen. మీ యొక్క నిరీక్షణ ఆశ అన్ని Your పడిపోయాయి hands ఇప్పటికే. are lowered. మీ చేతులు తెంచబడి. That's a Moses picture. అది మోషే యొక్క చిత్రము. But what is Jesus' picture? కానీ యేసుక్రీస్తు గురించిన చిత్రం ఏంటో After the తెలుసా? resurrection, ఆయన పునరుద్ధారణ తర్వాత, before he ascended, ఆయన ఆరోహణం అయిపోయే ముందు he lifted his ఆయన తన hand. రెండు చేతులు పైకెత్తాడు. Blood. వావ్! Lifted his ఆయన hand. చేతులు పైకెత్తారు. Blood. రమేష్. And he ascended. ఆయన ఆరోహణం అయిపోయాడు. చేతులు ఎత్తి ఆరోహణం అయిపోయాడు. You know what does it mean? దాని అర్థం ఏంటో తెలుసా? Are you listening? గమనిస్తున్నారా? You know what's that meaning? దాని అర్థం ఏంటో తెలుసా? My children, నా పిల్లలారా, Moses warriors, మోషే యొక్క Moses army మోషే సైన్యమా depended on his hand power. మోషే చేతుల మీద ఆధారపడిన వారా? New Testament army కానీ నూతన సంబంధమైన depends on my hand power. నా చేతుల శక్తి మీద నిలబడతారు. You go higher. మోషే చేతుల మీద ఆధారపడిన వాళ్ళు పదవి எல்லாரும் சொல்லுங்க my
My captain అందరూ చెప్తారు నా బలము is Jesus, అది యేసే, not Moses. మోషే కాదు. எல்லாரும் சொல்லுங்க, I am not under అందరూ Moses. చెప్తారు నేను మోషే కింద లేను, I am under Jesus. నేను యేసు క్రీస్తు కింద ఉన్నాను. I am not a old covenant minister. నేను పాత నిబంధన సేవకుడిని కాను, I am a new covenant minister. నేను నూతన నిబంధనకి సేవకుడిని. Moses' glory. మోషే యొక్క మహిమ, Listen, గమనించండి. when Moses was in the mountain, ఎప్పుడైతే మోషే సీనాయి కొండ మీద నిలబడ్డాడు, highest glory. ఉన్నతమైన మహిమ తనకు కలిగి ఉన్నాడు. When he came down to people, ఎప్పుడైతే ఆయన తిరిగి ప్రజల దగ్గరికి వచ్చాడు, he has to cover his face. ఆయన ముఖాన్ని కవర్ చేసుకోవాల్సి వచ్చింది. You know why? ఎందుకో తెలుసా? Every hour, ప్రతి గంట that glory will go dimmer and dimmer. మీకు విషయం తెలుసా? ఆ యొక్క మహిమ It will go slow, low, 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 low. After some time, కొంతకాలం అయిన no తర్వాత more shining. మోషే యొక్క మహిమ తగ్గిపోతూ He has to go again to the mountain మరలా ఆయనకు మోషే to put petrol of glory from heaven. పరలోకం నుండి ఆ మహిమను Are you తీసుకోవడానికి listening? మరలా మోషే కొండ మీదకి వెళ్ళాడు. But కానీ the new covenant glory నూతన నిబంధన మహిమ అంటే ఏంటో తెలుసా? is not a passing glory. అది వెళ్ళిపోయే మహిమ కాదు. It's not a passing glory. అదేదో వెళ్ళిపోయే ఈ రోజు చిన్న వెళ్ళిపోయే మహిమ కాదు. It's a progressing glory. అది దినదిన అభివృద్ధి చెందే మహిమ. Mekeriatare atare. రోజు రోజుకి తగ్గిపోయే మహిమ. యేసు క్రీస్తు మహిమ రోజు రోజుకి అభివృద్ధి చెందే మహిమ. Listen. గమనించండి. Now ఇప్పుడు we don't look at Moses. మనం మోషేని చూడాల్సిన అవసరం లేదు. According to 2 Corinthians 3:18, 2 కొరింథీ 3:18 ప్రకారము we look at the Lord Jesus. మనం యేసు క్రీస్తుని చూడాలి. He is living in us ఆయన మనలో నివసిస్తున్నారు and shining from the Bible. బైబిల్లో నుంచి ఆయన ప్రకాశిస్తూ ఉన్నారు. The more I see Jesus, ఎంతో అయితే నువ్వు యేసు క్రీస్తుని చూస్తావో, I go from glory to glory to glory to glory to glory to glory. இருங்க, இப்ப நான் கேக்குறேன், your glory will go down or go higher? ఇప్పుడు చెప్పండి, నీ మహిమలో తగ్గిపోతుందా అధికమవుతుందా? గట్టిగా మహిమ తగ్గుతా అధికమవుతా? Listen, your hands will hang down or lift up. మీ చేతులు కింద పడిపోతాయా పైకి లెగిస్తాయా? పైకి వెళ్తాయి. I prophesy, నేను ప్రవచనం చెప్తున్నాను, if you stay in your calling, ఒకవేళ నీవు దేవుని పిలిచిన పిలుపులో నిలబడితే గనుక, stay in your word, దేవుని యొక్క మాటలో నిలబడితే గనుక, even the last day, నీ చివరి రోజు ఉంటుంది your చూసావా? hands will be high. ఆ రోజు కూడా నీ చేతులు ఉన్నతంగా పైకి నిలబడితే గాని కింద. Everybody say it, my glory అందరూ చెప్తారు, నా మహిమ is ever increasing glory. ఎప్పుడు అభివృద్ధి చెందే మహిమే. No, remember, my అందరూ చెప్పాలి, glory నా మహిమ is not Moses' glory. మోషే లాంటి మహిమ కాదు. My glory నా మహిమ is not Elijah glory. ఏలియా మహిమ కాదు. My చెప్పాలి glory. అందరూ, నా మహిమ, My glory నా మహిమ ఏంటో తెలుసా? is not David's glory. దావీదు లాంటి మహిమ కాదు. Hey, my glory. నా మహిమ We mostly draw our energy from the old covenant మనం సాధ్యమైనంత వరకు మన శక్తిని పాత నిబంధన మీద పెట్టి and we read new covenant. కానీ దాన్ని చూసుకుంటూ కొత్త నిబంధన చదువుతాం. We mix little here, we mix little there. పాత నిబంధనలో కొంత, కొత్త నిబంధనలో కొంత తీసుకొచ్చి మనం ప్రసంగాలు చేస్తాం. You may say, Anna, అన్నా, you say I should not read Old Testament? అన్నా దాని అర్థం నేను పాత నిబంధన చదవకూడదన్నా? All scripture is spirit inspired, Anna. అందులో ఉన్న ప్రతి మాట దేవుడు ముందుగానే నియమించి రాశారు కదన్నా. Listen, గమనించండి, my life changed when I stopped mixing OT and NT. ఎప్పుడైతే పాత నిబంధన కొత్త నిబంధన కలపడం మానేసానో అప్పుడే నా జీవితంలో ఒక మార్పు వచ్చింది. ఓటీ అంటే எல்லாரும் கையை உயர்த்தி சொல்லுங்க, Father, అందరూ చెప్తాను, తండ్రి, I am a minister of the new covenant. నూతన నిబంధనకు నేను సేవకుణ్ణి, పరిచారకుణ్ణి దేవా. New covenant ministry నూతన నిబంధన పరిచర్య
is ever increasing glorious అది ministry. నిత్యము అభివృద్ధి చెందే మహిమకరమైన పరిచర్య. Till the last day of my day life, నా జీవితంలో ఉన్న చివరి రోజు వరకు, I will go from glory to glory. ఆ రోజు వరకు కూడా నేను మహిమ నుండి అధికమైన మహిమలోనికి వెళ్తాను దేవా. అందరూ చెప్తాం, ఎవరు తెరిచి, నా మహిమ It's not old covenant glory. పాత నిబంధన మహిమ కాదు. I need not be afraid నేను భయపడాల్సిన అవసరం లేదు. whether my glory will fade away. అయ్యో నా మహిమ తగ్గిపోతుందేమో అని నేను భయపడాల్సిన అవసరం లేదు. My glory నా మహిమ is not fading glory. ఏదో తగ్గిపోయే మహిమ కాదు గాని, My glory నా మహిమ is a flying glory. ఎగురుకుంటా వెళ్ళిపోయే మహిమ. Karapo, bolbo, karbo. There is no too much in the kingdom of God. దేవుని యొక్క రాజ్యంలో అధికము, టూ మచ్ అనేది ఏది లేదు. You cannot pray too much. ఈ ప్రార్థనలో టూ మచ్ గా ప్రార్థన చేయాలి. You cannot show too much excitement in the presence of God. దేవుని యొక్క సన్నిధిలో టూ మచ్ గా మన ఎక్సైట్మెంట్ ని చూపించడం అనేది ఉండదు. Nothing is too much. ఏది కూడా అధికమైనది ఉండదు. The disciples said, శిష్యులు చెప్తున్నారు కదా, when that lady broke the ointment, she broke it. The whole room was full of fragrance. ఎప్పుడైతే His apostles said, too much. అపోస్తలులు చెప్తున్నాడు కదా, చాలా అధికంగా ఉందని. సువాసన, పరిమళ తైలం అధికంగా వస్తుంది. Thank God they understood the values. She broke the ointment. ఆ తైలం తీసుకొచ్చింది ఆవిడ. But all the apostles broke their whole life and poured it and died as martyrs. కానీ అపోస్తలులు అందరూ వారి జీవితాల్ని దారపోసి వారి జీవితాల్ని హతసాక్షులుగా వారి జీవితాన్ని త్యాగం చేశారు వాళ్ళు. Now they will tell you, వాళ్ళు ఇప్పుడు చెప్తున్నారు కదా, nothing is too much. ఏది అధికమైనది కాదు. If God has given us 1,000 life, we would have died 1,000 times as martyr. Nothing is too much. ఆ రోజు యేసుక్రీస్తు కాలమే దగ్గరికి ఒక స్త్రీ వచ్చి అత్తరపోసింది కదా, ఓ ఇది అధికమైనది అని చెప్పిన వాళ్ళే ఈ రోజు చెప్తున్నారు కదా, దేవుడు మాకు మరలా 1000 సంవత్సరాలు ఇస్తే 1000 సంవత్సరాలు కూడా మేము హతసాక్షిగా జీవించడానికి సిద్ధంగా ఉన్నామని వాళ్ళు చెప్తున్నారు. దేవుని రాజ్యంలో ఏది అధికమైనది లేదు. Almost every apostle died as a martyr. అపోస్తలులు అందరూ ఒక హతసాక్షులుగా చనిపోయారు. Almost every prophet was killed by the religious people. ప్రతి ప్రవక్త దాదాపు అక్కడ ఉన్న మతపరమైన వాళ్ళ చేత చంపబడిన వాడే. Nothing is too much. ఏది అధికమైనది కాదు. Showing much emotion is not too much. మన భావోద్రేకాలను అధికంగా చూపించడం కూడా టూ మచ్ కాదు. ఎల్లర కయ్యో చొల్లంగా, Father, అందరూ చెప్తాం, తండ్రి, as we study మేము చదువుకుంటుండగా on your calling on our lives, మా జీవితాల పట్ల మీకున్న పిలుపుని మేము చదువుతుండగా, thank you. తండ్రి, You are opening our eyes. మీరు మా కళ్ళు తెరిచినందుకు నీకు వందనాలు. Thank you. థాంక్ యూ. We will see the glory నేను మహిమను చూస్తూ ఉన్నాను. in your word. మీ వాక్యంలో మహిమను And we will చూస్తున్నాము. go from glory to glory. ఆ తర్వాత వాక్యంలో నుండి అధికమైన In మహిమకు వెళ్తున్నాము. Jesus' name. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. Now we are going to go to Matthew chapter 1. మత్తయి సువార్త 1వ అధ్యాయంలోకి మనం వెళ్ళబోతున్నాం. I want to finish at least first and second chapter. కనీసం 1-2 అధ్యాయాలను కంప్లీట్ చేయాలని ఆశపడుతున్నాను. Matthew 1 and 2. మత్తయి 1-2 అధ్యాయాలు I తెలుసు. just want to see it through the calling in our lives. నేను మన జీవితంలో ఉన్న పిలుపుని అనే అవగాహనతో దీన్ని చదవాలని ఆశపడుతున్నాను. Everything that happened in life of Jesus, యేసు క్రీస్తు జీవితంలో జరిగిన he ప్రతి did it కార్యం as కూడా our representative. ఆయన మనకి మనకి చూపించే Listen to me always. వ్యక్తిగా ఉన్నాడు. Another thing I want to tell you, ఇంకో విషయం నేను చెప్పాలని ఆశపడుతున్నాను. when I read New Testament, ఎప్పుడైతే నేను నూతన నిబంధన చదువుతా especially ఉంటానో, Matthew, Mark, Luke, John, ప్రత్యేకంగా మత్తయి, మార్కు, లూకా, యోహాను, thank God. దేవునికి వందనాలు. Previously, ఇంతకు మునుపు whenever I read about everybody in the gospel, ఎప్పుడైతే సువార్తలో ఉన్న ప్రతి ఒక్కరి గురించి నేను చదువుతూ ఉన్నానో, I used to see myself there. అక్కడ నేను ఇటువరకు అక్కడ ఉన్న The widow cried. చూసుకుంటూ వచ్చాను. వాళ్ళు ఏడ్చారంటే I will say, Lord, I am crying like a widow. అక్కడ విధవరాలు ఉంది కదా, తను ఏడుస్తుంటే ప్రభువా నేను కూడా ఈ విధవలాగా The leper came to Jesus. యేసయ్యా నన్ను తాకండి అని అడిగేవాడిని. If you are willing. ఒకవేళ నీ చిత్తమైతే నన్ను స్వస్థపరచదేవా అని I used to అడిగేవాడిని. say, I am crying like a leper, Lord. ప్రభువా నేను ఇలా చెప్పేవాడిని, ప్రభువా నేను కుష్ఠవ్యాధిలాగా బాధపడుతున్నాను, అలా ఏడుస్తున్నాను, కన్నీరు Mary కారుస్తున్నాను. sat at the feet of Jesus.
I want to sit at your feet, Lord. ప్రభువా నీ కుడి పార్శ్వాన యోహాను కూర్చున్నట్టు నేను కూడా Lazarus కూర్చోవాలనుకుంటున్నాను ate with him. లాజరు I నీతో want పాటు to eat కూర్చుంటున్నాడు and కదా. fellowship with you, ప్రభువా నేను Lord. నీతో కూడా కలిసి తినాలనుకుంటున్నాను, నీతో సహవాసం చేయాలనుకుంటున్నాను అని అలా Thank God, ప్రార్థించాను. God changed my mind. దేవుడికి స్తోత్రాలు, ఎందుకంటే దేవుడు నా మనసును మార్చేశాడు. ఇప్పుడు The Holy Spirit began to speak to me. పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడడం ప్రారంభించాడు. Other men of God began to confirm to me. వేరే దైవ సేవకులు కూడా దాన్ని నాకు నిర్ధారణ చేశారు. When you read Matthew, Mark, Luke, John, ఎప్పుడైతే మత్తయి, మార్కు, లూకా, యోహాను చదువుతారో the only person you have to see is Jesus Christ. నువ్వు చూడాల్సిన ఒకే ఒక వ్యక్తి ఏంటో తెలుసా? యేసుక్రీస్తుని మాత్రమే నువ్వు అందులో చూడాలి. Wherever Jesus is there, ఎక్కడైతే యేసుక్రీస్తు అనే మాట అక్కడ కనబడుతుందో, there you see yourself in Him. యేసుక్రీస్తుని ఎక్కడైతే ఉందో అక్కడ నిన్ను నువ్వు చూసుకోవాలి. Whenever I see Jesus in gospel, ఎప్పుడైతే సువార్తలో యేసుక్రీస్తు అన్న మాట నేను చూస్తానో, now when I read, అప్పుడు నేను చదువుతాను కదా, I see myself in the place of Jesus. యేసుక్రీస్తు ఉన్న స్థానంలో నన్ను నేను చూసుకుంటాను. ఇప్పుడు I see that Jesus నేను చూస్తున్నాను ఆ is యేసు, living in me. ఆ యేసు ఇప్పుడు నాలో జీవిస్తున్నాడు. That changed my whole Bible study. అదే నా సంపూర్ణమైన బైబిల్ స్టడీ మార్చేసింది పూర్తిగా. That changed my mind. అది నా మనసును మార్చేసింది. Will you do that? మీరు చేస్తారా అలాగా? Every time you see Jesus, ఎప్పుడైతే మీరు యేసుక్రీస్తు అన్న పదాన్ని చూస్తారో, see yourself. అక్కడ మిమ్మల్ని మీరు చూసుకోండి. Jesus is sleeping. యేసుక్రీస్తు నిద్రపోతున్నారు, Disciples are crying. శిష్యులంతా ఏడుస్తున్నారు, Boat is shaking. ఆ పడవేమో షేక్ You are అవుతుంది. not in the crying party. నువ్వు అక్కడ ఏడ్చే పార్టీలో You are not ఉండకూడదు. in the shaking party. పడవడుకుతుంది కదా, ఆ పార్టీలో You are ఉండకూడదు. in the sleeping party. నువ్వు స్లీపింగ్ పార్టీలో ఉన్నావు అంటే యేసుక్రీస్తు When you పార్టీలో see ఉన్నావు. that, ఎప్పుడైతే నువ్వు యేసుక్రీస్తుకి అక్కడ The చూసుకుంటావో, peace fills you. Authority releases through అక్కడ you. ఎప్పుడైతే నువ్వు యేసుక్రీస్తు చూస్తావు, అధికారం నీలో ఉంటుంది. Harabashita, Shakarabarayada. So every time you have to see yourself in Christ. ప్రతిసారి యేసుక్రీస్తులో నిన్ను నువ్వు చూసుకోవాలి. యేసుక్రీస్తు ఉన్న చోట నిన్ను నువ్వే Matthew చూసుకోవాలి. 1:18. మత్తయి 1:18. Now, the birth of Jesus Christ was as follows. After his mother Mary was betrothed to Joseph, before they came together, she was found with child of the Holy Spirit. எல்லாரும் சத்தமா சொல்லுங்க. She was found ఆమె with a child of the Holy Spirit. పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయ్యను. Verse 20 says, 20 వచనం చెప్తుంది కదా, don't reject Mary. మరియాని నువ్వు తృణీకరించదని యోసేపు Fear చెప్తున్నారు. not. భయపడొద్దు యోసేపు, The thing that is conceived in her womb తన గర్భంలో వచ్చిన ఆ పిండము is of the Holy అది Spirit. పరిశుద్ధాత్మ ద్వారా వచ్చినదే. எல்லாரும் கையை வத்தி சொல்லுங்க. అందరం చేతులు చెప్దాం, I am like Mary. నేను మరియా లాంటి వ్యక్తిని. Something is conceived in me. నాలో ఏదో గర్భం ధరించినది. Harashita. రమశతరు. Listen. గమనించండి, Your calling, నీ పిలుపు, your apostolic నీ calling, అపోస్తుల పిలుపు, your prophetic calling ప్రవక్త పిలుపు is the child of the Holy అది Spirit. పరిశుద్ధాత్మ దేవుని యొక్క పిల్ల అన్నది, గర్భం What's the అన్నది. origin of your calling? నీ పిలుపు యొక్క కేంద్రం ఏంటో తెలుసా? Holy మూలం ఏంటో తెలుసా? Spirit. పరిశుద్ధాత్మ దేవుడు. எல்லாரும் சொல்லுங்க. నీ The పిలుపుకి origin మూలం of ఎవరో my తెలుసా? పరిశుద్ధాత్మ calling దేవుడు. comes from God. నా పిలుపులో ఉన్న ప్రతి మూలము If you are an పరిశుద్ధాత్మ దేవుని దగ్గర apostle, వచ్చినది. ఒకవేళ నా అపోస్తలుడు You must అయితే, have this authority and boldness, even the pride. అపోస్తలులో ఉన్న గర్వము, ఆ అపోస్తలులో ఉన్న ధైర్యము, అపోస్తలులో ఉన్న అధికారం ని కలిగి ఉంటావు. Paul says, పౌలు గారు అంటున్నారు కదా, every epistle, ప్రతి పత్రికలో, పౌలు రాసిన ప్రతి I am పత్రికలో an apostle of God నేను దేవుని యొక్క అపోస్తలుని by రాసుకుంటూ the వచ్చాడు. will of God. అది కూడా దేవుని చిత్తానుసారమైన అపోస్తలుని. I am an apostle, నేను ఒక అపోస్తలుని, not by man, మనిషి వలన కాదు, not through మనిషి man, ద్వారా కాదు, but by the Lord కానీ Jesus ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా ఒక and by అపోస్తలుని the నియమించాడు. Father. అదే రీతిగా తండ్రి ద్వారా నేను అపోస్తలుని Galatians నియమించబడ్డాను. 1:1. గలతీ 1:1 I am an apostle, నేను ఒక అపోస్తలుని, not by man, మనిషి ద్వారా కాదు, not through man. మనిషి వలన కాదు. எல்லாரும் சொல்லுங்க. I have a calling, అందరూ చెప్తావు, నాకు పిలుపు ఉంది, not because of any man. అది ఏ వ్యక్తి వలన కాదు, మనుషుల వలన కాదు. Ashkarabarayata, రబో షతో కోతోరిమా. Shekarabarata. రేమా మామారా లమాష. Your calling comes నీ పిలుపు ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? before you came out, నువ్వు తల్లి గర్భంలో బయటికి రాకమునిపే నీ పిలుపు వచ్చింది. నీకు ఒక before పిలుపు you కలిగింది. jumped out of your mommy's నీ womb. తల్లి గర్భంలో నుండి నువ్వు బయటికి రాకమునిపే
Your calling came upon నీ you. మీదకి దేవుని యొక్క పిలుపు వచ్చింది. Even when you were a small cell నువ్వు ఎప్పుడైతే నీ తల్లి గర్భంలో చిన్న కణంగా ఉన్నావో, in the mummy's prison cell, నీ తల్లి గర్భంలో చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు చిన్న the calling came upon your life. ఆ పిలుపు అప్పుడే నీ జీవితం మీదకి వచ్చింది. నీ తల్లి గర్భంలో ఉన్నప్పుడే. Every prophet ప్రతి ప్రవక్త must know this. ఇది విషయం My తెలుసుకోవాలి. calling ఇది is తెలుసుకోవాలి. not I selected. అది నేనేదో సెలెక్ట్ చేసింది కాదు. I didn't call myself. నన్ను నేను పిలుచుకోవడం కాదు. Nobody called me. నన్ను ఎవరు పిలవలేదు. Nobody in the world called ఈ me. సత్యం తెలుసుకోవాలి. ఈ ప్రపంచంలో ఏ లోకం ఏ నన్ను పిలవలేదు. It's God who called me. నన్ను పిలిచింది దేవుడు మాత్రమే. Jeremiah 1:5. ఇర్మియా 1:5. Jeremiah 1:6. ఇర్మియా 1:6. You can read it 6. మీరు అక్కడ 6లో చదవగలరు. 17, 18. 17, 18లో. And listen, Jeremiah 1:5. Quicker. ఇర్మియా 1:5 చదువుదాం. I am laying the foundation. నేను పునాదిని వేస్తున్నాను మీ జీవితాల్లో. When you get this revelation, ఎప్పుడైతే ఈ ప్రత్యక్షతను మీరు పొందుకుంటారో, you are proud of your calling. మీ పిలుపుని చూసి మీరు గర్విస్తారు. All the fear and uncertainty leaves you. మీలో ఉన్న భయము, మీలో ఉన్న అపనమ్మకం అంతా విడిచి వెళ్ళిపోద్ది. படிங்க பார்க்கலாம் சீக்கிரம். Jeremiah 1:5, 6. Before I formed you in the womb, I knew you. Before you were born, I sanctified you. I ordained you a prophet to the nations. எல்லாரும் சொல்லுங்க பார்க்கலாம். Before, అందరూ చెప్తాం. అండర్లైన్ பண்ணுங்க మునుపే అన్నదాన్ని అండర్లైన్ చేసుకోండి. ముఖத்தை எப்படி வைக்கிறீங்க நான் பார்க்க పోறேன். Before నేను ఒక మాట చెప్తాను, దాన్ని అండర్లైన్ I చేసుకోండి. formed you. In the womb, I knew you. Before I formed you in the womb, తల్లి గర్భంలో నిన్ను రూపింపక మునిపే నేను నిన్ను ఎరిగి I knew you. నేను నిన్ను ఎరిగి తిని. గర్భంలో Before you were born, Before you came outside, నీవు గర్భము నుండి బయటపడక I మునిపే sanctified you. I set you apart. నేను నిన్ను ప్రతిష్ఠించి తిని. I separated you. నేను నిన్ను వేరుపరిచాను, వేరు I చేసుకున్నాను, knew ప్రత్యేకపరిచాను. you. சொல்லுங்க. అందరూ I చెప్తాం. knew you. నేను నిన్ను ఎరిగి తిని. I separated you. నేను నిన్ను ప్రతిష్ఠించి తిని. When did he separate you? ఈ రెండు ఆయన ఎప్పుడు చేశాడు? నిన్ను ఎప్పుడు ప్రత్యేకించారు ఆయన? When did he separate you? ఎప్పుడు ఆయనని ప్రత్యేకపరిచారు? ఎప్పుడు నిన్ను ఆయన ప్రత్యేకపరిచారు? చెప్పాలి అందరూ గట్టిగా. No. உருவாகிறதுக்கு முன்னால knew you. Before your birth, నువ్వు బయటకు set వచ్చిన you తర్వాత apart. ఆయన నువ్వు గర్భం నుంచి బయటకు వచ్చిన తర్వాత If there is one reason you are here, నేను చెప్పనా మీరు ఇక్కడ ఉన్న ఒక కారణం ఏంటో you know తెలుసా? why? ఎందుకున్నారు ఇక్కడ మీరు? Before you were in your mother's womb, మీరు తల్లి గర్భంలో రూపింపుకు మునిపే మీరు ఉన్నారు కాబట్టి ఇక్కడ మీరు వచ్చారు. God said, దేవుడు అంటున్నాడు కదా, I separate you for me. నేను నిన్ను నా కొరకు ప్రత్యేకపరుచుకున్నాను. ఒకప్పుడు నువ్వు తల్లి గర్భంలో ఉన్నావు Thank you, కాబట్టి ఈ రోజు Jesus. నీకు నిలబడగలిగావు. Thank you, Jesus. అదే వందనాలు చెల్లిద్దాం The దేవునికి. interesting thing is, ఆసక్తికరమైన విషయం ఏంటంటే I knew you. నేను నిన్ను ఎరిగితే 100% I knew you. 100% నేను నువ్వెవరో నాకు I'm తెలుసు. not cheated. నేను నిన్ను మోసం చేయలేదు. See, sometimes we select a person. కొన్నిసార్లు మనం కొంతమందిని సెలెక్ట్ చేస్తూ ఉంటాం కదా. Sometimes we select a wife. కొన్నిసార్లు వాళ్ళ భర్తలు కూడా మనం Or sometimes we select a son-in-law, daughter-in-law for our children. కొన్నిసార్లు మన పిల్లలకు కూడా సన్నిల్లా డాక్టర్లా అని మనం సెలెక్ట్ చేస్తూ ఉంటాం. After some days, we scratch our head. కొన్ని రోజుల తర్వాత Ayyo, I did a mistake. అయ్యయ్యో నేను పప్పులో కాలేసాను. I didn't know that. నేను ఏదో తప్పు చేశాను. I didn't know much about him. వాళ్ళ గురించి నాకు ఏదో తెలియదే. Thank God. దేవునికి వందనాలు. God can never scratch his head. దేవుడు తన బుర్ర ఎప్పుడు గోక్కోలేదు. You know what he did? ఆయన ఏం చేశాడో తెలుసా? Hey, before you are formed, ఓ నువ్వు తల్లి గర్భంలో I knew you 100%. 100% నేను నిన్ను ఎరిగి ఉన్నాను అబ్బాయి. I know what you will do. నువ్వేం చేయగలవో What నాకు తెలుసు. blunder you will do. నువ్వు ఏ అద్భుతాలు నువ్వు చేయగలవో నాకు తెలుసు. Everything I know. నువ్వు చేసే మోసాలు కూడా నాకు After తెలుసు. knowing, అది తెలిసిన తరువాతే I separated you from నేను me. నిన్ను పరిచర్యకు ప్రత్యేకపరుచుకున్నాను. After separating you, నేను నిన్ను ప్రత్యేకపరిచిన తరువాత I ordained you as a prophet. నిన్ను ఒక ప్రవక్తగా నేను అభిషేకించాను. I didn't do blunder. నేను You didn't cheat me. Because there is no age for you to cheat in. You were in the mother's womb. ఆయన నేను చేయలేదు, నువ్వేం తప్పు చేయలేదు. ఎందుకంటే నువ్వు తల్లి గర్భంలో ఉన్నావు కాబట్టి నువ్వు మోసం చేసే You know why? వయసులో లేవు. Your calling నీకు తెలుసా నీ పిలుపు doesn't అనేది depend upon your life. నీ జీవితాన్ని ఆధారం చేసుకునేది రాదది.
ఆమేన్. Your calling నీ పిలుపు అనేది doesn't lean on your work. నువ్వు చేసే పని మీద ఆధారపడి ఉండదు. It's depending on God. నీ పిలుపు అనేది దేవుని మీద ఆధారపడి ఉంటుంది. హల్లెలూయా. అందరం గట్టిగా Romans 9:11. Quick in Romans 9:11. Romans 9:11. రోమా 9:11. Galatians 1:15. గలతీ 1:15. Galatians 1:16. గలతీ 1:16. படிங்க. For the children not yet being born, எல்லாரும் சொல்லுங்க, children were not yet born. ఇప్పటి వరకు It's talking about Isaac children. అక్కడ ఆయన పిల్లల గురించి మాట్లాడుతున్నారు. ఇస్సాకు పిల్లల గురించి, ఇస్సాకు పిల్లల గురించి మాట్లాడుతున్నారు. nor having done any good or evil, Before they did good or evil, వారు మంచిలో లేదా చెడు చేయకమునిపే that the purpose of God according to election might stand. the purpose, எல்லாரும் சொல்லுங்க, the purpose. చెప్తా అందరూ దేవుని యొక్క ఉద్దేశం. నోర్మరా, the purpose. దేవుని యొక్క ఉద్దేశం. Before I did evil, వారు మంచి చెడు చేయకమునిపే, before I did good, నేను మంచి చేయకమునిపే చెడు చేయకమునిపే there was a purpose on my నా life. జీవితం పట్ల దేవుని యొక్క ఉద్దేశం కలిగి ఉన్నాడు. That purpose ఆ ఉద్దేశము doesn't depend on my life. అది నా జీవితం మీద ఆధారపడలేదు, నా మంచి క్రియల మీద It depends on ఆధారపడలేదు. God's election. అది దేవుని యొక్క ఎన్నిక మీద ఆధారపడి ఉన్నది. சொல்லுங்க, thank you Lord. అందరూ చెప్తా దేవా వందనాలు, Thank you Lord. దేవా వందనాలు. படிங்க. చదవండి. படிங்க தம்பி சீக்கிரம். To election might stand, not of works, இருங்க இன்னொரு முறை. for the children not yet being born, Not yet been born, nor having done any good or evil, no good no evil, that the purpose of God the purpose of God. according to election might stand, இப்ப எல்லாம் சொல்லுங்க, the purpose of God అందరూ చెప్తాం దేవుని యొక్క ఉద్దేశము according to election might stand, might stand, not of works, but of him who calls. not of works. దేవుని యొక్క పిలుపు క్రియల మూలముగా కాదు కానీ 10:12 చూడండి. దేవుని యొక్క పిలుపు అనేది క్రియల మూలంగా కాక But పిలిచేవాని మూలముగా not on works, but నిమిత్తము. But of him who calls. சத்தமா But நல்லா of him who called. எல்லாரும் சொல்லுங்க, my calling, అందరూ చెప్తా నా పిలుపు అనేది my election నా ఎన్నిక నన్ను ఎన్నిక doesn't చేయబడినది. stand on my goodness, అది నా క్రియల వల్ల కాదు కానీ my badness. నా చెడ్డ వల్ల మంచి చెడ్డల మీద It ఆధారపడి stands on election of God. అది దేవుని యొక్క పిలుపు మీద ఆధారపడి ఉన్నది. That election ఆ పిలుపు doesn't stand on my works. అది నా క్రియల మీద కొంచెం నల్లగా నిలబడి ఉన్నది కానీ my election, అందరూ చెప్తా నా పిలుపు, my calling నా పిలుపు stand on the caller who called me. ఎవరైతే నన్ను పిలిచారో ఆయన మూలంగా నిలబడుతుంది. Where are you standing on? ఇప్పుడు ఎన్ని మంది నిలబడుతున్నారు? On whom your calling is standing? నీ పిలుపు ఎవరి మీద నిలబడుతూ ఉన్నది, ఆధారపడుతూ ఉన్నది? పిలిచిన On వారి మీద whom your లేకపోతే calling మంచి is చెడు క్రియల వల్ల? standing? ఎవరి మీద మీరు నిలబడుతూ ఉన్నారు? சொல்லுங்க, on your work. చెప్పండి, మీ క్రియల ద్వారా నిలబడుతున్నారా? Katarabaraya rata is standing on the one who called me. మీరు మీ యొక్క పిలుపు ఎవరైతే మిమ్మల్ని పిలిచారో ఆ In other పిలిచిన words, వారి మీద నిలబడుతున్నారు. Your calling ఇంకో మాటలో మీ is పిలుపు standing on the rock of ages. బండ మీద మీ యొక్క పిలుపు కట్టుకొని ఉన్నారు. అర్థమవుతుందా? இப்ப என் பின்னால சொல்லுங்க, my calling అందరూ చెప్తారు నా పిలుపు is standing on the one who called me. ఎవరైతే నన్ను పిలిచారో అతని మీద నిలకడగా The ఉంటుంది. one who called me is faithful. ఎవరైతే నన్ను పిలిచారో ఆయన నమ్మదగిన వాడు. He will do it. ఆయన నా పిలుపుని ముందుకు He తీసుకెళ్తాడు. is the alpha of your calling. ఆయన నీ పిలుపుకు ఆది అయి ఉన్నాడు. He is the omega of your calling. ఆయన నీ పిలుపుకు అంతమై ఉన్నాడు. In between, the tempest came. ఈ మధ్యలో ఉపద్రవాలు Rain వస్తాయి, came, vandadu. వరదలు వస్తాయి, ఉపద్రవాలు The వస్తాయి, storm came. పెద్ద గాలి తుఫాను Flood వస్తుంది, came. వరదలు వస్తాయి, It hit you, అవి నిన్ను కొడతా ఉంటాయి. but you didn't finish off. కానీ నువ్వు దాన్ని విడిచిపెట్ట You పడిపోవాలి. are still standing. కానీ నువ్వు నిలబడే Still you ఉంటావు. are here. మీరు నిలబడే Still you ఉంటావు. are here. నువ్వు ఇంకా నిలబడే The devil ఉంటావు. tried his best సాతాను గాని నిన్ను పడేయాలని ఎంతగానో ప్రయత్నం చేస్తాడు. to finish you off. కానీ నాశనం Still you are చేస్తాడు. standing. కానీ నువ్వు ఎదురు నిలబడతానే ఉంటావు. Because ఎందుకో తెలుసా? your calling
stands on the one who called you, ఎందుకో తెలుసా? నువ్వు నీ పిలుపు పిలిచిన not వాడి on మీద your నిలబడి ఉన్నది. faithfulness, but on his faithfulness. నీ విశ్వాసం మీద కాదు, You ఆయన know, when you విశ్వాసం మీద don't కట్టుకున్నావు. see this, ఎప్పుడైతే ఇది నువ్వు చూస్తా ఉంటావో, you will tremble every time when the attack comes. ఎప్పుడైతే సాతాన్ గారి దాడి వస్తుందో అప్పుడు understand? దాన్ని చదివించగలవు. Yesterday అర్థమవుతుందా? Pastor Talk said he came to the end of his road. నిన్న పాస్టర్ గారు చెప్పారు కదా, One step, జీవితం అంతంలోనికి వచ్చేసారు. ఖతం. ఒక్క అడుగు ముందుకు వేస్తే ఇంకా One జీవితం నాశనం step. అయిపోయినట్టే. ఒక్క అడుగే finished off. తన పరిచర్య You know జీవితం what's the కోల్పోయేవాడు. reason? దాని ఏంటో Even if he తెలుసా? has taken one step, నువ్వు ఒక్క అడుగు తీయాలన్నా he would have not finished. From this rock, from that rock, he would have jumped. ఇక్కడ ఆయన నిలబడిన స్థానం మీద నుంచి எல்லாரும் சொல்லுங்க, thank you Lord, అందరం చెప్తాం, దేవా because వందనాలు. of your faithfulness మీ యొక్క నమ్మకాన్ని I బట్టి stand here. నేను ఇంకా నిలబడి ఉన్నాను. ఇప్పుడు ఒకవేళ ಎಲ್ಲರೂ క్రీస్తు my బండి మీద calling నిలబడితే ఒక్క అడుగు is the child of the Holy Spirit, నేను క్రీస్తు యొక్క not పరిశుద్ధాత్మ దేవుని because యొక్క of పిల్లవాడిని. Joseph. యోసేపు వల్ల కాదు. Joseph didn't even take her. Listen, even Joseph thought, అయ్యయ్యో, యోసేపు that అనుకున్నాడు woman కదా, became pregnant. అయ్యో ఆ అమ్మాయి ప్రెగ్నెన్సీ వస్తుంది కదా, Why am I going to marry? నేను ఆమెను ఎందుకు పెళ్లి He wanted to చేసుకోకూడదు? reject. ఇక్కడ ఉన్న Do you know యోసేపు one news? గర్భవతి అయింది, మనం When ఎందుకు there is a reject calling, చేసుకోలేదు? The devil will even try to abort the baby when you are formed. నువ్వు ఒక పిలుపు కలిగి ఉన్నావు అనుకో, How many of your parents wanted to abort you when you were in the womb? ప్రేరేపిస్తాడు. కొంచెం కయ్య ఎంతమంది వేత్తి కట్టు. మీ తల్లిదండ్రులు గర్భంలో ఉన్నప్పుడే నేను పాడు చేయాలని ఆశపడ్డారు. அதாவது குழந்தை உள்ள இருக்கும்போதே அபார்ட் பண்ணணும்னு நினைச்சவங்கள கையை అబార్షన్ வைத்து చేయించుకోవాలని காட்டுங்க. ఆశపడిన వాళ్ళు ఎంతమంది? Wow, hallelujah. సాతాను. எல்லாரும் சொல்லுங்க, my calling is standing on God. అందరూ చెప్తారు, నా పిలుపు దేవుని మీద నిలబడి ఉన్నది. படிங்க படிங்க. It's not standing on my works. The purpose of God according to election may stand not of works but of him who calls. It was said to her, the older shall serve the younger. See, listen, if people serve you, ప్రజలు నీకు సేవ చేస్తా వస్తారు, if they salute you, వాళ్ళు నీకు సెల్యూట్ చేస్తా if ఉంటారు, they carry your bag, వారిని బ్యాగులు if మోసుకుంటే they honor you, ఒకవేళ నేను గౌరవిస్తే, always remember, అలా చేస్తే కనుక మీరు ఒక్కటే it's not గుర్తుపెట్టుకోండి, because I prayed, అదేదో నువ్వు it's not because I fasted, నువ్వు ప్రార్థన చేసినందువల్ల but కాదు, because of the one who called me. కానీ ఎవరైతే నిన్ను పిలిచారో అతన్ని బట్టి Even వాళ్ళందరినీ before I was చేస్తున్నారు. formed, నువ్వు తల్లి గర్భంలో రూపించుకుని the Lord has called me. Come on, quick up போயிட்டே இருக்கலாம். Then Joseph, her husband, being a just man, not wanting to make her a public example, was minded to put her away secretly. But while he thought about these things, behold, an angel of the Lord appeared to him in a dream, saying, Joseph, son of David, do not be afraid to Do not be afraid. భయపడకుడి, take to you Mary your wife, for that which is conceived in her is of the Holy Spirit. சொல்லுங்க, my ministry అందరూ is చెప్తారు, of నా the పరిచర్య Holy Spirit. పరిశుద్ధ ఆత్మ దేవుని వల్ల కలిగినది. Next, తర్వాత And she will bring forth a son, కుమారుని కన్ను తన చిక్కన. పాపముల నుండి and you shall call his name Jesus, for he will save his people from their sins. listen, the Lord called you దేవుడు మిమ్మల్ని పిలిచారు before you were formed in your mother's womb. ఎప్పుడో తెలుసా? నీ తల్లి గర్భంలో నువ్వు రూపంగా పిండంగా రూపించక మునిపే, The same day, అదే రోజు ఎప్పుడైతే ఆయన పిలిచారో, listen, the same day ఎప్పుడైతే నిన్ను దేవుడు he allotted what kind of ministry you will do. ఆ రోజే దేవుడు నువ్వు ఏ పరిచర్య చేయాలో అప్పుడే నిర్ణయించేశారు. ముందుగా The same నిర్ణయించేశారు. day అదే రోజు he allotted who will work with you. నీతో కలిసి ఎవరు పని చేయాలో ఆ రోజే ఆయన తీర్మానం చేస్తారు. The same day అదే రోజు he already finalized the places that you will travel because of that calling. నీ పిలుపు తగ్గట్టు నువ్వు ఏ ప్రదేశాలకు వెళ్ళాలో, ఏ ప్రదేశాల్లో పరిచయం చేయాలో ఎప్పుడైతే నువ్వు తల్లి గర్భంలో ఆయన It's పిలిచారో ఆ రోజే all నిర్ణయించేశాడు. well planned. అది దేవుని యొక్క చిత్తానుసారమైన ప్రణాళిక. Not only well planned, అదేదో ముందుగా చేసుకున్న తీర్మానం well కాదు. penned, written down. బాగా మంచి ఆలోచన కలిగిన ప్రణాళిక అది. There is a scroll in heaven. పరలోకంలో ఒక స్క్రోలింగ్ ఉంది. Everything about me was written before I formed in the mother's womb.
పరలోకంలో పుస్తకం ఉంది. నా జీవితంలో జరగబోయే ప్రతిదీ నేను నా తల్లి గర్భంలో ఉన్నప్పుడే అది లిఖించబడింది. The Bible says in Hebrews 10, ఎబ్రీ 10లో బైబిల్ చెప్తుంది కదా, behold, I come to do your will, Lord. ప్రభువా నీ చిత్తం జరగక మునిపే For everything about me is written in your book. నీ చిత్తం నా జీవితంలో జరగక మునిపే ప్రతిదీ నీ పుస్తకంలో నాకు The only thing you and I have to do is, నువ్వు నేను చేయాల్సిన పని ఏంటో తెలుసా? like Jesus, యేసుక్రీస్తు లాగా. I like Jesus. నేను యేసుక్రీస్తు When లాగా he started to preach his first sermon, ఎప్పుడైతే ఆయన మొట్టమొదటి ప్రసంగం చేయడం ప్రారంభించారు, he opened the book of Isaiah ఆయన యెషయా పుస్తకాన్ని తెరిచాడు. and turned one page by page, అక్కడ పుస్తకంలో ఉన్న ప్రతి మాటను చెప్పుకుంటూ వచ్చారు. and he read Isaiah 61, యెషయా 61లో ఉన్న దాన్ని చదువుకుంటూ వచ్చారు ఆయన. and he said, the Spirit of the Lord is upon me. ఆయన చెప్తున్నారు కదా, దేవుని యొక్క ఆత్మ నా మీద ఉన్నది. He has anointed me to preach the gospel. ఆయన పేదలకు సువార్త చేయడానికి నాకు And he closed అభిషేకించాడు. the book and he said, ఆయన పుస్తకం this చెప్పాడు కదా, day ఈ రోజు that word fulfilled. ఈ రోజు ఆ వాక్యము You సంపూర్తి know, when did you చేయబడబోతుంది. find out? Maybe 10 years ago you found out, 10 సంవత్సరాల కింద or 20 years ago you found out. 10 సంవత్సరాల కింద నువ్వు తెలుసుకున్నావు అనుకో, Already it is written down. ఆల్రెడీ అతనికి ముందుగా రాయబడి ఉంది అది. God told Jeremiah, ఇర్మియాతో దేవుడు wherever I send you, నేను ఎక్కడికి పంపించినప్పుడు కూడా you go. నువ్వు వెళ్ళు. Whatever I command you, నేను నీకు ఏదైతే ఆజ్ఞాపించానో you speak. నువ్వు మాట్లాడు. எல்லாரும் சொல்லுங்க, wherever I send అందరూ you, చెప్తాం, ప్రభువా నేను ఎక్కడికి పంపించినా you go. నేను You వెళ్తాను. know what's the meaning? నా అర్థం ఏంటో తెలుసా? Every country that you ever visit, నువ్వు ఇప్పుడు వరకు దర్శించిన ప్రతి దేశము, even the place where you have your church, నువ్వు సంఘం నీ కొరకు ఒక సంఘం it's already written in that book. నీ జీవ గ్రంథంలో రాయబడి ఉంది ఇప్పటికే. అది నువ్వు అక్కడికి వెళ్ళాలని He fixes that place. ఆ ప్లేస్ ని దేవుడు ఫిక్స్ చేశాడు. Not ఇప్పుడు only that, అది మాత్రమే కాదు from కానీ your childhood నీ చిన్ననాటి నుండి till you die, నువ్వు చనిపోయే వరకు everything you have to preach నువ్వు ప్రసంగించాల్సిన ప్రతి మాట already put in your mouth. అది నీ నోట్లోనే దేవుడు ముందుగానే పెట్టి ఉంచాడు. It's already put in your mouth. ఇప్పటికే నీ నోట్లో ఆయన పెట్టి ఉంచాడు. The Bible says, బైబిల్ చెప్తుంది కదా, behold, ఇదిగో I put my word in your mouth. నా మాట నీ నోట ఉంచాను ఇదిగో అని For చెప్తున్నాడు. how many years, Lord? ఎన్ని సంవత్సరాల నుంచి దేవా? Till you say bye. నువ్వు ఈ లోకానికి బై బై చెప్పేదాకా. Till you say, Lord, తండ్రి the ministry you have given me, నువ్వు నాకు ఇచ్చిన పరిచర్య, the work you have given me, నువ్వు నాకు ఇచ్చిన పని I నేను finished. సంపూర్తి చేసుకున్నాను Everything అని నువ్వు is చెప్పేదాకా given to you already. నువ్వు ఇచ్చిన నాకు సమస్తం కొంచెం எல்லாரும் சத்தமா சொல்லுங்க, every place I have to go అందరూ చెప్తా, ప్రతి నేను వెళ్ళాల్సిన ప్రతి already ప్రదేశము written and planned. అది దేవుని యొక్క ప్రణాళికలో రాయబడినది. Every word I have to నేను preach ఎక్కడికి వెళ్తే ప్రసంగం చెయ్యాలో already in my mouth. అదే ఆ ప్రసంగం నా నోట్లో ఉన్నప్పటికీ You cannot escape from it. నువ్వు దాని నుండి తప్పించుకోలేవు. Hallelujah. ఆమేన్. Jeremiah says, ఇర్మియా చెప్తున్నాడు కదా, I am a small boy. నేను ఒక చిన్న పిల్లోని దేవా, I cannot. నేను చేయలేను, You మాట్లాడలేను. cannot. You have no right to say I cannot. నీకు తెలుసా నేను చేయలేను అనడానికి నీకు అర్హత లేదు. Who bothers about what you can, what you cannot? నువ్వు ఏం చేయగలవో ఏం చేయలేవు అన్న గురించి ఎవరు ఆలోచిస్తున్నారు? అంత Your అవసరం లేదు calling వాళ్ళకి. has nothing to do with what you can, what you cannot. నీ పిలుపు అనేది నువ్వు ఏం చేయగలవో ఏం చేయలేవు అనేది ఆధారపడలేదు. దాన్ని Your బట్టి నువ్వు calling ముందుకెళ్ళలేవు. depends upon what I can do in your life. కానీ యేసు క్రీస్తు అంటున్నారు కదా, నీ జీవితంలో నేను ఏం చేయగలను ఆ పిలుపునే నేను నీకు ఇచ్చానని చెప్తున్నారు. When you understand this, ఎప్పుడైతే నీకు అది అర్థమవుతుందో you will simply say, thank you, Lord. నువ్వు థ్యాంక్ యూ లార్డ్ అని మాత్రమే చెప్పగలవు. Ashkatarabaraya ratakasha. See, when Joseph wanted to send her away, one angel came. ఎప్పుడైతే యోసేపు Another good భార్యను news. విడనాడాలని అనుకున్నాడు, యోసేపు How వచ్చింది. many angels you need for to fulfill your calling? నీ పిలుపుని సంపూర్తి చేయడానికి ఎంతమంది దేవదూతలు నీకు కావాల్సి எவ்வளவு தேவை అవసరం சொல்லுங்க பார்க்கலாம். చెప్పండి, ఎంతమంది How many దేవదూతలు కావాలి angels you నీకు? need till the end of the ministry? నీ పరిచర్య అంతం వరకు సహకరించాలంటే ఎన్ని దేవదూతలు నీకు కావాలి? ఎంతమంది కావాలి? All those angels were assigned even when you were in your mother's womb. నీ కొరకు ఇప్పుడు వరకు నీకు చేస్తున్న పెద్దవాళ్ళంతా నీ తల్లిదండ్రుల గర్భంలో ఉన్నప్పుడే వారందరూ నియమించబడిన వారు. నీకు సహకరిస్తున్న పెద్దలందరూ నీ తల్లి గర్భంలో నీ కొరకు నియమించిన వారే. That's why you are here. అందుకే నువ్వు ఇక్కడ ఉన్నావు.
already assigned. సేవ తీసుకోవాలని పరిచర్య చేసుకోవాలని. Harabashit. What's your name? It's decided. He will save his people. ఆయన తన ప్రజలతో He will చెప్పారు, save God's people. What he wrote about me? This man will rise up a warrior. దేవుడు నాతో మాట్లాడు కదా, ఇక్కడ నువ్వు ఉన్న యుద్ధ వీరులను లేపు What అని he has మాట్లాడాడు. written about you? ఇప్పుడు దేవుడు నీ గురించి ఏం రాశాడు? This one will build the biggest church in India. ఇండియాలో ఒక పెద్ద సంఘాన్ని మీరు కట్టాలని దేవుడు నీ గురించి What this రాశాడు. man will do? This man will go to the village and cast out the devil. దేవుడు నీకు ఏం చెప్పాడో తెలుసా? ఈ వ్యక్తి వెళ్ళి దేవుని యొక్క రాజ్యాన్ని కడతాడు. దెయ్యాలను What this వెళ్ళగొట్టాలని man నీ will గురించి రాశాడు. do? This man will stand with a man, my man, and he will be a great support to him. పక్కన ఉన్న వాళ్ళకి చెప్పండి, నువ్వు వేరొక వ్యక్తులకి ఒక గొప్ప దైవ దగ్గరికి వెళ్ళి ఆయనతో కూడా నిలబడాలి. అందుకే This దేవుడు man నిన్ను will be a పిలిచాడు. worshipper, నీకు తెలుసా ఈ వ్యక్తి దేవుని యొక్క ఆరాధకుడికి and he will become a brother-in-law of Ezekiel Francis. ఎస్కే ఫ్రాన్సిస్ కి ఆయన బావగారు బావమర్ది గారు And he will translate. అదే రీతిగా ట్రాన్స్లేటర్ Everything is planned. ప్రతిదీ కూడా దేవుడు ప్రణాళికలు రాసుకుంటూనే వచ్చారు. It doesn't depend on your good or bad. అది నీ మంచి చెడుల మీద ఆధారపడి లేదు. It's not standing on the sand, it's standing on the rock. అదేదో ఇసుక మీద నిలబడట్లేదు, కానీ పునాది అయిన రాయి మీద నీ పిలుపు నిలబడి ఉన్నది. ఆమేన్. You are a sand. నువ్వు ఒక మట్టివి. He knows we are dust. ఆయనకి తెలుసు మనం ఒక మట్టివని. Dust beauty, మట్టి మీద ఉన్న అందము, dust brain, మట్టి బుర్ర, dust tooth. మట్టి పళ్ళు. He knows it. ఆయనకి తెలుసు అవన్నీ. I am not putting my calling on Mr. Sand. I am putting it on Mr. Rock. హల్లెలూయా. నా పిలుపుని నేను మిస్టర్ మట్టి మీద పెట్టట్లేదు, కానీ మిస్టర్ బండ మీద నా పిలుపుని పెడుతున్నాను. యేసు అనే బండ మీద నా పిలుపుని కట్టుకుంటున్నాను. The good news. శుభవార్త. The tsunami that hit you all these years ఎన్ని సంవత్సరాలుగా నిన్ను ఇబ్బంది పెడుతున్న సునామీ ఉంది, could not collapse you. అది నిన్ను నాశనం చేయలేదు. You are still standing. నువ్వు ఇంకా నిలబడి ఉంటావు. Another good news. నిలబడి ఉంటావు. ఇంకో శుభవార్త. Till you die, నువ్వు చనిపోయేదాకా hundreds and thousands of tsunami may come. వేల సునామీలు నీ వద్దకు రావచ్చు, కానీ That cannot destroy your calling. కానీ అది నీ పిలుపుని ఏమాత్రం కదల్చలేదు. Your parents cannot destroy your calling. నీ తల్లిదండ్రులు నీ పిలుపుని ఏమి నాశనం చేయలేరు. No human being can destroy your ఏ calling. మనుషుడు నీ పిలుపుని నాశనం చేయలేడు. Your calling doesn't need on you, depend on you. నీ పిలుపు అనేది నీ మీద ఆధారపడి లేదు, అది దేవుని యొక్క చిత్తం మీద ఆధారపడి. Hallelujah. Then ఇప్పుడు the Bible says, బైబిల్ చెప్తుంది కదా, this is according to the written word of God. ఇది దేవుని యొక్క లేఖనాల్లో రాయబడిన రీతిగా ఉన్నది. What is the written word of God? దేవుని యొక్క లేఖనాలు రాయబడింది. He shall be called as Emmanuel. అతన్ని మనము ఇమ్మానుయేల్ అని పిలుస్తాము. ఏం రాయబడింది అక్కడ? Emmanuel means, ఇమ్మానుయేల్ అంటే, எல்லாரும் சத்தமா சொல்லுங்க, Emmanuel means ఇమ్మానుయేల్ అంటే ఏంటి? God with us. దేవుడు మనకి తోడైయుండును. Whom he calls through whom he calls, ఆయన ఎవరి ద్వారా అయితే పిలువబడ్డాడో his presence stays with them. ఆయన యొక్క సన్నిధి ఆయనతో నిలబడి తోడుగా ఉంటుంది. Yana, every Christian has God in him, Ilana. అన్న ప్రతి క్రైస్తవుడు క్రీస్తు ఉన్నాడు కదా. Yes, God is living in everybody. అవును, నిజంగా క్రీస్తు ప్రతి ఒక్కరిలో ఉంటున్నాడు. But when you are an apostle, కానీ ఒకవేళ నువ్వు అపోస్తులు అయితే, Mr. Apostle Jesus మిస్టర్ అపోస్టల్ జీసస్ అని ఆయన will reveal his power through you. ఆయన నీళ్ళ నుండి తన శక్తిని విడుదల చేస్తాడు, చూపించుకుంటాడు. Understand పంటింగ్లా? అర్థమైందా? When I come, ఎప్పుడైతే నేను వచ్చాను, not only Ezekiel comes, ఇస్కే మాత్రమే ఇక్కడికి రాలేదు. Prophet Ezekiel stands with me when I come. ప్రవక్త అయిన హిజ్కియా అక్కడ నిలబడి ప్రవచిస్తూ ఉన్నాడు. అలా వచ్చారు ఆయన. ఆమేన్. అర్థమైందా? అపోస్తలులైన యేసుక్రీస్తు You carry a special presence. You carry a special fragrance. మీరు ఒక ప్రత్యేకమైన పరిమళ వాసన మోసుకుంటూ వెళ్తారు. When you go to a place, సన్నిధిని మోసుకుంటూ వెళ్తారు. the prophetic anointing fills that place.
ఎప్పుడైతే ఆ స్థానంలో ఆ పరిమళ వాసన ఉంటుందో ప్రవచనాత్మకమైన అభిషేకం Yes, అక్కడ sir. నిలబడి No, ఉంటుంది. சொல்லுங்க பாக்க. అవునా కాదా? When you go to enter a place, ఒక ప్రదేశానికి మీరు వెళ్ళినప్పుడు the glory of your calling will fill the whole place. నీ పిలుపులో ఉన్న మహిమ ప్రదేశాన్ని అంతా నింపుతూ ఉంటుంది. అవునా When కాదా? Jesus was born, ఎప్పుడైతే యేసుక్రీస్తు పుట్టారో one angel came to the shepherd. How many angels? ఒక దేవదూత అక్కడ గొర్రెలు కాసుకునే వాళ్ళ First దగ్గరికి వచ్చింది. one angel. ఎన్ని దేవదూతలు ఎంతమంది వచ్చారు అక్కడికి? The Bible says, బైబిల్ చెప్తుంది కదా, when the angel appeared, ఎప్పుడైతే దేవదూత అక్కడ ప్రత్యక్షమైందో the glory of the Lord was shining everywhere. అక్కడ ఉన్న ప్రతి ఒక్కరి మీద దేవుని యొక్క మహిమ ప్రకాశిస్తూ ఉందని బైబిల్ How many చెప్తుంది. of you believe one angel comes? అంతమంది నమ్ముతారు అక్కడికి ఒక దేవదూత Imagine the వచ్చిందని. whole campus is dark. ఒక్క ఏ దేవదూత ఇక్కడికి వస్తే క్యాంపస్ అంతా మహిమతో No నింపబడుతుంది. light, no electricity. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ లేదు, లైట్ లేవు, ఏమీ లేవు అనుకుందాం. Imagine one angel come. ఇప్పుడు ఇక్కడ ఏ కరెంట్ లేకపోతే ఒక్క దేవదూత వచ్చింది What అనుకోండి. will happen in the whole area? ఇప్పుడు ఏ ఏరియా ఎలా ఉంటుందో ఆలోచించండి ఒకసారి. కరెంట్ లేదు, లైట్ లేవు, ఏమీ లేవు, ఒక్క దేవదూత వర్మ వస్తే ఎలా వరాదా? ఉంటుంది ఇది? ఎంత If అద్భుతంగా one ఉంటుంది. angel has so much glory, ఒక్క దేవదూతలోనే అంత అధికమైన మహిమ ఉంటే angel are God's servants. దేవదూతల యొక్క Yes, dane? Yeah, servants dane? If servant has so many glory, so much సేవకులు ఎవరికి? glory, దేవుని బిడ్డలకి సేవకులు, అవునా కదా? పరిచయం చేసే వాళ్ళే. how much more a son will have the glory? హల్లెలూయా. ఆ దేవదూతకి ఎంత మహిమ ఉంటే దేవుని యొక్క కుమారుడిగా నీకెంత మహిమ ఉండాలి? Whose Amen. glory is greater? ఎవరి మహిమ అధికమైనది? మంచిది. Servant గొప్పది. glory or son glory? సేవకుడి యొక్క మహిమ, కుమారుడి యొక్క మహిమ. Say, Father, ఎంతో కదా తండ్రి. ఇర్రంగి వారం. ప్రభువా నీ మహిమను దించు. Oh, come down, Lord. ప్రభువా దిగిరా. No need of come down. దిగిరావాల్సిన అవసరం లేదు. When you go down, ఎప్పుడైతే నువ్వు కిందకి వెళ్ళిపోతావో, already he came down. ఎప్పుడైతే నువ్వు కిందకి వచ్చావో ఆల్రెడీ ఆయన వచ్చేసాడు ఇక్కడికి నీలోనికి. ఎల్లరు కయ్యో చల్లగా. When ఎప్పుడైతే the నువ్వు calling వచ్చావో, నీలోనికి came, వచ్చేసాడు. the glory of the calling came. ఎప్పుడైతే నేను ఇక్కడికి వెళ్తానో దేవుడి యొక్క మహిమ నాలో When the వచ్చేస్తుంది. calling came in my life, ఎప్పుడైతే మహిమకరమైన పిలుపు నాలోకి the వస్తుందో, glory of the calling came. ఆ పిలుపులో ఎప్పుడైతే నా దేవుడు నన్ను పిలిచాడో See, ఆ రోజు Peter. దేవుని యొక్క మహిమ నాలోనికి వచ్చింది. Peter పేతురు went to Cornelius' house. కొర్నేలి ఇంటికి వెళ్ళాడు. You all know that. దాని గురించి మనకు తెలిసిందే. 10:44 Acts. అపోస్తలులు 10:44. As he began to speak, పేతురు మాట్లాడటం ప్రారంభించక మునిపే, not even introduction finished, ఆ ప్రసంగాన్ని ముగించలేదు the ఆయన. Holy Spirit fell on the crowd. పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ వారి మీదకి దిగి వచ్చాను. What is that? అక్కడ ఏం చెప్తున్నారు? It's the calling anointing. అదే తెలుసా, పిలుపులో ఉన్న అభిషేకం అది. As a believer, ఒక విశ్వాసిగా God is living in you. దేవుడు నీలో నివసిస్తూ ఉంటాడు, కరెక్టే. When you stand on your calling, కానీ ఎప్పుడైతే నీ పిలుపుగా నువ్వు నిలబడతావు పిలుపు మీద, that glory of that calling fills the atmosphere. నీ పిలుపులో ఉన్న మహిమ ప్రదేశాన్ని అంతా కప్పుతూ వస్తుంది. ఎల్లరు సొల్లుంగ, I have a calling. అందరూ చెప్తారు, నేను ఒక పిలుపు కలిగి Because of the ఉన్నాను. calling, ఆ పిలుపుని బట్టి I have the glory of that calling. ఆ పిలుపులో ఉన్న మహిమను నేను పొందుకున్నాను. Everywhere I go, నేను ఎక్కడికి వెళ్ళినప్పుడు the కూడా glory fills the place. ఆ ప్రదేశం అంతా మహిమతో నింపబడుతుంది. Hakla shakra రబ parai. షకతర్. You know how many times people told me, you know that. ఎన్నిసార్లు ప్రజలు ఆ మాట నాతో చెప్పారు తెలుసా? From my teenage I am hearing. నా యవన వయసులో నుండి నేను వింటూ వస్తున్నాను మాటని. All my people tell me, నా ప్రజలంతా చెప్తా ఉంటారు, Anna, అన్నా we were sitting in the meeting, అన్నా మేము మీటింగ్ లో in your కూర్చుంటాం, seminar. People will worship, ప్రజలు ఆరాధిస్తున్నారు, people will sing. ప్రజలు చెప్తున్నారన్నా. But when you come to the pulpit, కానీ మేము ఉన్నప్పుడు కాదు, ఎప్పుడైతే నువ్వు పుల్పిట్ మీదకి వస్తూ ఉన్నావు, we don't even open our eyes and see. మేము కళ్ళు తెరసి చూడాల్సిన అవసరం కూడా లేదు. When you enter, ఎప్పుడైతే నువ్వు ఇక్కడికి వస్తావో పుల్పిట్ we మీదకి, see the electric current. మేము చూస్తున్నాం కదా, ఒక ఎలక్ట్రిక్ కరెంట్ Some people have told me when you enter, ఎప్పుడైతే నువ్వు అలా వస్తున్నావో we feel the gentle breeze. నేను ఒక యాజకుని యొక్క అభిషేకం Some people చూస్తున్నాను. used to tell me, కొంతమంది when you చెప్పారు, enter, ఎప్పుడైతే నువ్వు వస్తూ ఉన్నావన్నా tears will roll down. మా కళ్ళ ముందు నీళ్లు వస్తూ ఉంటాయన్న. Suddenly we will open our eyes. కళ్ళు తెరిచి సడన్ గా చూస్తే You will be standing here. మా ముందు నువ్వు నిలబడుతున్నావు. This I have heard so many times. ఇలాంటి మాటలు ఎన్నోసార్లు It's విన్నాను. not for me. అది నా గురించి మాత్రమే If కాదు. you have a calling, ఒకవేళ నువ్వు పిలుపు కలిగి ఉంటే that calling glory ఆ పిలుపులో ఉన్న మహిమ changes the atmosphere. నీ దగ్గర ఉన్న పరిసరాలను It మార్చేస్తుంది. will break the power of darkness. Believe అంధకార that. సంబంధమైన అధికారాన్ని విరగొట్టగలవు, నాశనం That's a చేయగలవు. calling. అదే నీ మీద ఉన్న And పిలుపు. especially నేను ప్రత్యేకంగా the calling of an apostle and prophet అపోస్తలులు ప్రవక్తల మీద ఉన్న పిలుపు ఎటువంటిదంటే carries the highest glory. ఉన్నతమైన మహిమను మోసుకు వెళ్ళే పిలుపు అది.
சொல்லுங்க, the Amen. calling of an apostle ఒక అపోస్తలుల మీద ఉన్న పిలుపు carries the highest glory. ఉన్నతమైన అభిషేకాన్ని మోసుకొని వెళ్ళే అభిషేకము. If you read 1 Samuel 19 from verse 20, మొదటి సమూయేలు 19:20 వచనం you చూస్తే can see the prophetic glory and the prophetic presence filling the whole place. ఆ ప్రదేశం అంతా పరిశుద్ధాత్మ ప్రవచనాత్మకమైన మహిమ ప్రవచనాత్మకమైన సన్నిధితో నింపబడుతుందని చూస్తూ ఉంటాం. Samuel, సమూయేలు, எல்லாரும் சொல்லுங்க, Samuel అందరం చెప్తాం సమూయేలు as a leader of a prophet. ఒక ప్రవక్త యొక్క నాయకుడిగా, எல்லாரும் சொல்லுங்க, prophetic leader. ఒక ప్రవచనాత్మకమైన నాయకుడు, சீக்கிரம் சொல்லுங்க. ప్రవక్తలకు నాయకుడు. In a way, he is an apostle to the prophetic movement. ఇంకో మాటలో చెప్పాలంటే ఆయన ప్రవచనాత్మకమైన కదిలింపుకి ఆయన అపోస్తులు లాంటి See, I am not an apostle in a sense. I don't build church, నేను అపోస్తులు కాదు, నేను సంఘాలను కట్టలేదు, but I pioneered the ministry. కానీ నేను పరిచర్యను కొనసాగిస్తూ ఉంటున్నాను. I founded a ministry. నేను ఒక పరిచర్ని కడుతూ ఉన్నాను. I release many workers. కానీ చాలా మంది సేవకులను నేను విడుదల చేశాను ఇక్కడి నుంచి. In that sense, ఆ ఉద్దేశంతో మాట్లాడుతున్నాను. I act as an apostle to the prophetic movement. ఆ రకంగా నేను ప్రవచనాత్మకమైన కదిలింపుకి ఒక అపోస్తులుగా నేను ముందుకు వెళ్తున్నాను. When you grow ఎప్పుడైతే నువ్వు ఎదుగుతూ ఉంటావు, into your calling, నీ పిలుపులో ఎదుగుతూ ఉంటావు, you become an apostle for that producing people. నువ్వు నీ పిలుపుకి తగిన వారికి అపోస్తులుగా ఉంటావు. నువ్వు Samuel was standing. సమూయేలు నిలబడుతున్నాడు. Sons of prophets were around him. ప్రవక్తల యొక్క కుమారులాగా ఆయన చుట్టూతో ఉన్నారు. Tell me, what was filling the whole atmosphere? అక్కడ ఉన్న వాతావరణం చుట్టూ ఏం నింపబడుతుంది అక్కడ? సత్తమా சொல்லுங்க, what atmosphere was there? అందరూ చెప్తాం ఏ Apostle, prophet Samuel, అపోస్తులైన ప్రవక్త అయిన సమూయేలు, all the prophets. అక్కడ ఉన్న ప్రవక్తలందరూ, What was the presence there? అక్కడ ఉన్న சொல்லுங்க, సన్నిధి வாய் ఏంటి చెప్పండి. என்ன பிரசன்ன? What presence was there? అక్కడ ఏ సన్నిధి ఉన్నది? So much prophetic glory. అధికమైన ప్రవక్త సన్నిధి. And King Saul sent police. అక్కడ ఉన్న సౌలు గారు పోలీసుల కోసం పంపించారు. Go and fetch Samuel. వెళ్ళి సమూయేలుని ఎతకండి, And తీసుకెళ్ళండి. David was there. ఆయన అక్కడ ఉన్న Go and catch him. ఆయన కట్టేయండి. The police came. పోలీసులు వచ్చారు. Imagine they opened the gate ఊహించండి, వాళ్ళు ద్వారాలు and they తెరవగానే entered. ఎప్పుడైతే వారు లోపలికి వచ్చారో The prophetic presence filled them. ఆ యొక్క ప్రవచనాత్మకమైన అభిషేకం, ప్రవక్త అభిషేకం వారందరిని All the police started prophesying. ఆ పోలీసుల ప్రవచనం చెప్పడం ప్రారంభించారు అక్కడ. That's the glory of your calling. అదే నీ పిలుపులో ఉన్న మహిమ. Say it with me, I have the calling. అందరూ చెప్తాను, నేను పిలుపు కలిగి ఉన్నాను. When I stand in my office, ఎప్పుడైతే నా పిలుపులో నేను నిలబడతానో, not only I speak, నేను మాట్లాడడం మాత్రమే I కాదు, radiate the glory నేను ఎక్కడికి వెళ్ళినా మహిమను విడుదల చేస్తూ ఉంటాను. of your calling. నాకు పిలుపు తగిన మహిమను విడుదల చేస్తాను. That's why Jesus said, అందుకనే యేసు చెప్తున్నారు కదా, go. To whom he said, go గో వెళ్ళు అని into all the world and preach the gospel. What did he say? Command them to obey all my words. Behold, I am with you always. That means what it means? It's a demonstrative presence. Manifested presence. ఆయన వెళ్ళండి అని எல்லாரும் చెప్పారు இப்ப కదా, ఎవరికి వాయిద్యం చెప్పారు? சொல்லுங்க. ఒకరికి Every ఇద్దరు believer కలిసి has సర్వలోకానికి, God. అక్కడ శిష్యులకి సర్వలోకానికి వెళ్ళండి, వెళ్ళి ఏం சொல்லிக்கிட்டே చూపించమన్నారు? இருங்க. Every యేసుక్రీస్తు believer, ఏ God కార్యం is చేశాడో living in వాళ్ళ them. జీవితాలు చూపించండి, నీలో ఉన్న శక్తిని విడుదల When చేయండి they అని చెప్పారు. operate in their calling, ఎప్పుడైతే వారు పిలిచిన పిలుపుని వారు క్రియారూపంగా చూపిస్తున్నారో, every believer has a calling. నిజమే, ప్రతి విశ్వాసికి ఒక Every పిలుపు ఉంది. believer has one calling or another calling. ప్రతి విశ్వాసికి ఒక్కొక్క పిలుపు, ప్రత్యేకమైన పిలుపు ఉంది. When they operate in their calling, ఎప్పుడైతే వారి పిలుపు తగినట్టు వారు క్రియ చేస్తారో, that glory ఆ మహిమ begins to reveal. ఆ పిలుపులో ఉన్న మహిమ అందరిలో కనబడుతూ ఉంటుంది నీలో నుండి. When you see this, ఎప్పుడైతే నువ్వు చూస్తావో, after the seminar, ఈ సెమినార్ అయిపోయిన తర్వాత, even when you go and come and visit the people, నువ్వు వెళ్ళి ఎవరన్నా కలిసి వచ్చిన తర్వాత, you will release something there. నువ్వు అక్కడ ఏదో ఒక విషయం నువ్వు వినగలవు. ఎవరన్నా కలిసి It's వచ్చిన like తర్వాత break a fragrant bottle, అక్కడ ఏదో పరిమళ scent bottle, ఒక సెంట్ బాటిల్, ఒక పరిమళ వాసన ఉంటుంది చూసారా?
and pour it on your body, అది నీ శరీరం మీద నీ వెళ్ళిన that's తర్వాత your calling. పరిమళ వాసన పిలుస్తూ ఉంటారు. అదే నీలో ఉన్న పిలుపు. That's why the Bible నువ్వు says, ఎక్కడికి వెళ్ళినా కూడా నీ పిలుపు తగిన మహిమను అక్కడ when చేస్తూ ఉంటారు Jesus వాళ్ళు. went to Galilee, ఎప్పుడైతే క్రీస్తు గలిలయకి వెళ్ళారో people who sat in darkness ప్రజలు అక్కడ ఉన్న అంధకారంలో కూర్చున్న have ప్రజలు seen great light. వారు గొప్ప వెలుగును చూస్తూ వచ్చారు. If we are going to declare it, ఈ రోజు మనం ప్రకటించబోతున్న మాట ఎల్లరం కయ్య వైతే చొల్లుంగ, the place where I am, అందరూ చెప్తాను, నేను the place where I am, నేను ఎక్కడైతే ఉన్నానో, wherever I go, ఎక్కడికి వెళ్ళినా కూడా, wherever I stay, ఎక్కడైతే నిలిచి ఉంటానో, wherever I minister, నేను ఎక్కడైతే పరిచయం చేస్తున్నానో, they see వారు my calling anointed, నా పిలుపులో ఉన్న అభిషేకాన్ని వారు చేస్తారు. my presence anointed, నా పిలుపులో the ఉన్న glory of చేస్తారు. my calling నా పిలుపులో ఉన్న మహిమను చేస్తారు. will shine. నా పిలుపులో ఉన్న మహిమ ఉదయిస్తుంది, ప్రకాశిస్తుంది. ఆమేన్. If you read Jonah మీరు యోనా గురించి చదివితే chapter 1, మొదటి అధ్యాయం, you read the whole chapter 1. మొదటి అధ్యాయంతో చదవండి. God యోనా. called him. దేవుడు అతన్ని పిలిచాడు. God called, he said, go to Nineveh. ఆయన చెప్పాడు కదా, యోనా నినివే వెళ్ళు. Sonnara? చెప్పారా లేదా? Go to Nineveh. నినివే వెళ్ళమ్మా. Then తర్వాత he gave him the message. ఆయనకు ఒక మెసేజ్ ఇచ్చారు దేవుడు. First he showed him where to go. ఆయన ముందు ఎక్కడికి వెళ్ళాలో చూపించారు. Then he gave him a message. ఆ తర్వాత ఆయనకు ఒక సందేశం ఇచ్చారు. But the Bible says బైబిల్ చెప్తుంది కదా, he went down. ఎల్లారం సొల్లుంగ, he went down. ఆయన చెప్పండి అందరూ, ఆయన లో సొల్లుంగ అమ్మా. కిందకి వెళ్ళాడు. He went అందరూ down. చెప్తాం, ఆయన కిందకి Tarshish. ఎక్కడికి వెళ్ళాడు? తర్షీష్కి వెళ్ళాడు. ఎల్లారం సొల్లుంగ, he went down ఆయన కిందకి వెళ్ళిపోయాడు. to Tarshish. తర్షీష్కి Then వెళ్ళాడు. he got into a ship. తర్షీష్కి పోవడానికి ఒక పడవలో ఎక్కాడు ఆయన. Again say it. Again he went down మరలా అక్కడ కిందకి వెళ్ళి to the bottom of the ship. ఆ ఓడలో ఉన్న అడుగు భాగానికి ఆయనకి వెళ్ళాడు. Listen. గమనించండి, If you go down, 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 ఒకవేళ నువ్వు కిందకి వెళ్ళిపోతూ ఉంటే, there is only one reason. వెళ్ళిపోతున్నావు అంటే You are not walking in your calling. నీ పిలుపు ఏంటో నీకు అర్థం కాలేదు, నీ పిలుపులో నువ్వు నడగలేకపోతున్నావు అని. No other go. No other go. ఇంకో మార్గమే When లేదు. you walk in your calling, ఎప్పుడైతే నీ పిలుపులో నడుస్తూ ఉంటావో 100% guarantee, నేను 100% గ్యారెంటీ ఇవ్వగలను. you will go higher, 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 higher. నువ్వు ఉన్నతమైన So you don't need to ask me. Ask the Lord, 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 take me high, high. God will say, no high, no low. Stay in your calling. The calling will work like a lift and take you out. నువ్వు ఇంకా ప్రభువా నన్ను ఉన్నతమైన స్థితిలోకి తీసుకెళ్ళి నన్ను అడగాల్సిన అవసరం లేదు. దేవుడు చెప్తున్నాడు కదా, పైన కింద అనేది ఏది నీ పిలుపులో నువ్వు నిలబడితే కనుక ఆ పిలుపే నేను లిఫ్ట్ లాగా పైకి తీసుకుంటూ వెళ్తుందని దేవుడు చెప్తున్నాడు. How many of you have seen by went up through elevator? ఎలివేటర్ ఉంటది కదా, 16 floor. 25 in Gulf countries, 25, 30 floor. గల్ఫ్ కంట్రీస్ లో 20 అంతస్తులు 30 అంతస్తులు అలా ఉంటాయి అన్నమాట. ఎలివేటర్ ఉంటది కదా. What you have to do? లిఫ్ట్ లాంటిది. Go into that elevator. ఆ లిఫ్ట్ లోకి వెళ్ళి నుంచోండి. ఏం చేస్తుంది? మీరు మోసుకెళ్తున్నారా? ఒక చిచ్చు నొక్కండి అంతే. అవ్వలదా? ఎల్లరూ పక్కల పచ్చలు. When you stand in your calling, ఎప్పుడైతే నీ పిలుపులో నువ్వు నిలబడతావో automatically you will go higher, 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 higher. ఆటోమేటిక్ గా నువ్వు ఉన్నతమైన స్థితి వరకు నువ్వు వెళ్ళిపోతూ ఉంటావు. You don't need to pray. నువ్వు ప్రార్థన చేయాల్సిన అవసరం లేదయ్యా. Lift me, no. ప్రభువా నన్ను తీసుకెళ్ళి పైకి లేపని అడగాల్సిన అవసరం లేదు. Everybody say, when I go, అందరూ చెప్తాం, ఎప్పుడైతే నేను the shining will fill the place. ఎప్పుడైతే నేను ఎక్కడికైనా వెళ్తానో అక్కడ No need a prayer. నింపుతుంటది. Only in the calling. ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు, పిలుపులో నిలబడితే చాలు. ఆమేన్. Only in the calling. ఇదంతా పిలుపులో మాత్రమే ఉన్నది. Jonah went down. యోనా వెళ్ళిపోయాడు కిందకి. அந்த எல்லைய டார்ஷீஸ் down place. తర్షీసే లోతైన ప్రదేశము. And he went down into the ship. కానీ ఆ పడవలో కూడా ఇంకా లోతుకి వెళ్ళిపోయాడు ఆయన. In the ship he went down into పడవలోకి వెళ్ళి కూడా పడవలో కూడా లోతుకి వెళ్ళి కూర్చున్నాడు, అడుగును కూర్చున్నాడు. You know what the Bible says? బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? He left the presence of God. ఆయన దేవుని సన్నిధిని విడిచి వెళ్ళాను అని చెప్తుంది బైబిల్. That doesn't mean the Holy Spirit left him. దాని అర్థం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆయన విడిచిపెట్టాడని కాదు, కానీ The prophet anointing. అతని మీద ఉన్న ప్రవక్త అభిషేకము. ఎల్లరం కయ్యో చొల్లుంగ, the prophet anointing. అతను చెప్తాం, అతని మీద ఉన్న ప్రవక్త అభిషేకము. Apostolic anointing. అపోస్తలిక అభిషేకము cannot function పని చేయదు
Another news. ఇంకో అర్థం ఏంటో తెలుసా? When the wind, உங்களுக்கு ஒரு good news சொல்றேன். ఇంకో విషయం, మంచి విషయం చెప్తా. Your calling మీ పిలుపు has God's presence. దేవుని యొక్క సన్నిధిని కలిగి ఉంది. Yes or no? అవునా కాదా? That presence ఆ సన్నిధి will chase you wherever you go. నువ్వు ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా అది నిన్ను వెంటాడుతూనే వస్తుంది. దేవుని సన్నిధి. నీ You పిలుపు go దేవుని anywhere. సన్నిధి. నువ్వు ఎక్కడికైనా వెళ్ళు. You go anywhere. నువ్వు ఎక్కడికైనా వెళ్ళు. You sleep anywhere. నువ్వు ఎక్కడికి వెళ్ళినా పడుకో. You be in the safest place. నువ్వు అనుకుంటావు కదా ఇదే నాకు సురక్షితమైనదని, అక్కడికి వెళ్ళి పడుకో. That calling will bring a tsunami. అక్కడ ఆ పిలుపు సునామీని తీసుకొస్తుంది. సురక్షితమైన You are called to bless the world. దేవుడు నిన్ను దేశాలకు ఆశీర్వాదంగా Because of your calling, నీ పిలుపుని బట్టి your family will enjoy the blessing. నీ కుటుంబం ఆశీర్వాదాలకు అడుగు పెడుతుంది. నీ పిలుపుని బట్టి. Because of your calling, నీ పిలుపుని బట్టి your parents will enjoy the blessing. మీ తల్లిదండ్రులు దేవునికి ఆశీర్వాదం అనిపిస్తున్నారు. Because of the calling, నీ పిలుపుని బట్టి even your friends will enjoy the నీ blessing. స్నేహితులు కూడా సంతోషాన్ని ఆశీర్వాదాన్ని You don't need to say bless, bless, bless me, bless me, bless me. ప్రభువా నన్ను ఆశీర్వదించాల్సిన అవసరం లేదు. எல்லாம் பக்கத்துல பார்த்து சொல்லுங்க, do the calling. పక్క తిరిగి నీ పిలుపు తగినట్టు చేయి. See the నీ calling. పిలుపుని చూడు. పక్క తిరిగి చెప్పండి. Stay in the ఆ calling. పిలుపులో నిలబడు. Blessings will follow. ఆశీర్వాదాలు వెంటనే వస్తాయి. Not only that, అంత మాత్రమే కాదు, safety is there. అందులో సురక్షితం అనేది ఉంది. You know what is my safety? నా యొక్క సురక్షితమైన ప్రదేశం ఏంటో My తెలుసా? calling is my safety. నా పిలుపే నా సురక్షితమైన ప్రదేశము. As long as I am in my నేను calling, ఎంతవరకు అయితే నా పిలుపులో నిలబడతాను, tsunami may come. సునామీ వస్తుంది, It cannot do anything. కానీ అది నన్ను ఏమీ చేయలేదు. Katarabarabaraya. Harashatarabaraya. Then you start crying. అప్పుడు ఏడటం Ayo, ప్రారంభిస్తావు. yo, yo. అయ్యో I am in the depth. అయ్యో నేను మరణంలో ఉన్నానే. All the weeds are surrounding my neck. ప్రభువా అన్ని Turn. నన్ను చుట్టుకుంటున్నాయి. పక్కతల గురం కయ్య పుడిగా. Shake your hand, neighbor's hand. పక్క తిరిగి భుజాలు చేతులు Every పట్టుకొని చెప్పండి. storm you అందరికీ see, షేక్ హ్యాండ్ ఇవ్వండి పక్కన వాళ్ళకి. every weed that surrounds you, నిన్ను చుట్టుతున్న ఏ పరిస్థితి అయినా, ఏ సునామీ అయినా, every fish that swallows you, ఏ త్రిమింగళమైనా నిన్ను మింగళాలని చూస్తుంది, ఆ త్రిమింగళం, every insult that you are going through, ఏ దారుణమైన పరిస్థితులు, every financial loss you are ఇప్పుడు in, నువ్వు ఫైనాన్షియల్ గా లాస్ లో ఉన్నప్పటికీ కూడా పక్క తిరిగి చెప్పండి గట్టిగా ఊపి. every mental చేతులతో చెప్పండి. confusion ప్రతి మెంటల్ కన్ఫ్యూజన్ అందరూ పక్కన వాళ్ళకి తిరిగి చెప్పాలి. is అది because ఎందుకో తెలుసా? somewhere ఎక్కడో you missed your calling. నీ పిలుపుని నువ్వు కోల్పోయావు కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి. Run back into the calling. నువ్వు మరలా తిరిగి నీ పిలుపు That పరిగెత్తుకుంటూ will రా. lift you up. అది నిన్ను పైకి తీసుకొస్తుంది. That will అది elevate నిన్ను you. ఉన్నతమైన స్థితికి Shakarabo తీసుకొస్తుంది. yoro brobo rako. Shekarobo robo. పక్కన వాళ్ళు ఊపి చెప్తా ఉండండి. Arabalero shita rabakato. Hallelujah. హల్లెలూయా. You know, I tell you, I am a prophet. నేను ఒక ప్రవక్తని. I carry the prophetic presence. నేను ప్రవచనాత్మకమైన సన్నిధిని That presence. எல்லாரும் சொல்லுங்க. That తీసుకెళ్తున్నాను. presence. ఆ ప్రవక్త సన్నిధిని When I am in my office, ఎప్పుడైతే నేను ఆ సన్నిధిని తీసుకెళ్తాను, that ఆ presence సన్నిధి keeps me safe. అది నన్ను సురక్షితంగా కాపాడుతుంది. That presence నా పిలుపులో ఉన్న సన్నిధి honors me. నన్ను గౌరవిస్తుంది. That presence gives me something to drink. ఆ సన్నిధే ఏ గట్టిగా You ఒకసారి know what I'm going to do today? ఈ రోజు నేను ఏం చేయాలని ఆశపడుతున్నాను తెలుసా? I want to fix you in your calling. నీ పిలుపులో మిమ్మల్ని నిలబెట్టాలని ఆశిస్తున్నాను. Everything will be rightly fixed. ప్రతిదీ సరిగ్గా అన్నా, ఫిక్స్ చేయాలని If ఆశపడుతున్నాను. that changes, Anna, అన్నా అది మార్పు జరుగుతుంది. I will do my calling, Anna. No, Anna. It doesn't work like that. అన్నా నా పిలుపులో నేను నిలబడ్డాను అన్నా. You fix in your calling, Anna. నువ్వు నీ పిలుపులో నిలబడాలన్నా Everything will be fixed automatically. నువ్వు నీ పిలుపులో నిలబడుంటే ప్రతిదీ కూడా సరిగ్గానే నిలబడుతుంది నీ Anna, జీవితంలో. what if my time has not come? అన్నా ఇంకా సమయం రాలేదులే అన్నా. Easy. Prepare in your calling. ఒకవేళ నీకు సమయం రాబోతే సులువు. నీ పిలుపు కొరకు నువ్వు సిద్ధపడు. Don't run here and there. అటు ఇటు తిరగద్దు. Don't push yourself. నువ్వు అటు ఇటు ముందుకు తీసుకెళ్ళిపోవద్దు. Preparation of your calling. నీ పిలుపు తగ్గట్టుగా నువ్వు ప్రిపేర్ అవ్వు, If సిద్ధపడు. you are a prophet, నువ్వు ఒక ప్రవక్త అయితే read the Bible. బైబిల్ చదువు. Take everything about a prophet. ప్రతిదీ కూడా ప్రవక్తల దగ్గర నుంచి నేర్చుకో. Get into it. దానిలోనికి వెళ్ళు, దాన్ని చదువుతూ ఉండు. சொல்ல ఆమేన్. மாட்டீங்களே. అవునా కాదు చెప్పండి గట్టిగా Harashataraba. గట్టిగా
So the child is born, ఎప్పుడైతే పిల్లవాడు పుట్టాడో the Emmanuel. Already he ఆ is పిల్లవాడి God. పేరేంటి ఇమ్మానుయేలు. ఆయన ఇప్పటికే పుట్టాడు. Then why God must be with him? కానీ అతనే దేవుడు, కానీ దేవుడు అతనికి You know ఎందుకు what God తోడైనాడు? must be with you? దేవుడు నీతో తోడైనాడంటే అంటే తెలుసా? The presence, manifested presence. దాని అర్థం ఏంటో తెలుసా? నీలో నుంచి క్రియేట్ చేసే How సన్నిధి many, నీతో how many of you ఉందన్నమాట. want to see signs and wonders? ఎంతమంది దుష్టిక్రియలు అద్భుతాలు చూడాలని ఆశపడుతున్నారు, చేయాలని Say ఆశపడుతున్నారు? hallelujah. ఒకసారి హల్లెలూయా. And how many of you want people to see your calling? నీ పిలుపుని చుట్టూ ఒకరు ప్రజలు చూడాలని ఎంతమంది ఆశపడుతున్నారు? How many of you want to see? How many of you want your whole country knows what is your calling? ఈ ప్రపంచం అంతా నీ పిలుపు ఏంటో తెలుసుకోవాలని ఎంతమంది ఆశపడుతున్నారు? Choluங்க. ఆశ Do you లేదా want ఎవరికి? everybody to know your calling? నీ పిలుపు ఏంటో అందరికి తెలియాలని ఆశ లేదా నీకు? Know what is your address card? నీ అడ్రస్ కార్డ్ ఏంటో తెలుసా? The glory that you carry. నువ్వు మోసుకెళ్తున్న మహిమే నీ అడ్రస్ కార్డ్. The presence of your calling. నీ పిలుపులో ఉన్న సన్నిధి నీ అడ్రస్ కార్డ్. Do you know I don't have address card? మీకు తెలుసా నాకు ఏ అడ్రస్ కార్డు లేదు? ఇసుకే 40 years ministry. 40 సంవత్సరాల పరిచయం. No address card. నాకు ఏ రోజు అడ్రస్ కార్డు Then లేదు. address everybody knows. కానీ అడ్రస్ అందరికీ తెలుసు. The Oh. presence. ఎలా తెలుసా? దేవుని எல்லாரும் సన్నిధి. சொல்லுங்க the calling అందరూ చెప్తారు నా పిలుపు and the presence దేవుని యొక్క సన్నిధిలో ఉన్న పిలుపు, go together. పిలుపు సన్నిధి రెండు కలిసి What వెళ్తాయి. calling? இந்த மாதிரி சொல்றேன். How many of you know Jesus was an apostle? ఎంతమంది తెలుసు యేసుక్రీస్తు ఒక అపోస్తలుడని? Was he an చేతులు apostle? ఎత్తండి. ఆయన అపోస్తలే కదా? Was he a prophet? ఆయన ప్రవక్త కదా? சொல்லுங்க சீக்கிரம். చెప్పండి గట్టిగా. Was he an evangelist? ఆయన ఒక సువార్తికుడే కదా? He has anointed me to preach the good news. Was he an evangelist? Sorry. దేవుడు నన్ను అభిషేకించి Was he a good shepherd pastor? సువార్తికుడే కదా? ఆయన కాపరా కదా? Was he a teacher? ఆయన బోధకుడే కదా? Yes or no? అవునా కదండి? When Jesus went up, ఎప్పుడైతే యేసుక్రీస్తు బయటికి వెళ్ళాడు, he took the apostolic presence ఆయన అపోస్తలుల యొక్క సన్నిధిని తీసుకుని మోసుకుంటూ and put it upon you. అది తీసుకొచ్చి మీ మీద He పెట్టాడు. took the prophetic presence ప్రవక్త యొక్క అభిషేకాన్ని and తీసుకొచ్చి put it upon somebody else. వేరే వాళ్ళ మీద పెట్టాడు. ఎప్పుడైతే ఆయన He took ఆరోహణ the అయిపోతున్నాడో, shepherd pastor's blood ఆయన anointing. కాపరి యొక్క అభిషేకాన్ని He put it upon you. ఆయన మెరకుల మీద Hallelujah, వెళ్ళిపోయాడు. So now, ఇప్పుడు when you carry that, నువ్వు దాన్ని మోసుకెళ్తున్నప్పుడు you become Jesus. నువ్వు యేసుక్రీస్తులా మారిపోతావు. When I stand here, ఎప్పుడైతే నేను నిలబడుతున్నాను, whether you believe it or not, నువ్వు నమ్మినా when I నమ్మకపోయినా, stand here, నేను ఎప్పుడైతే ఫుల్పిట్ మీద నిలబడతానో, prophet Jesus stands here. ప్రవక్త అయిన యేసుక్రీస్తు ఇక్కడ నిలబడ్డాడు. எல்லாரும் சொல்லுங்க, Amen. prophet Jesus stands here. అందరూ చెప్తాం ప్రవక్త అయిన యేసుక్రీస్తు ఇక్కడ నిలబడ్డాడు. When apostles are sitting here, ఎప్పుడైతే అపోస్తలులు ఇక్కడ కూర్చుంటున్నారో, I see apostle Jesus is sitting in many నేను చూస్తున్నాను places. అపోస్తలులైన యేసుక్రీస్తు ఇక్కడ కూర్చోడం నేను చూస్తూ ఉన్నాను. Calling is a small portion of Christ Jesus. యేసుక్రీస్తులో పిలుపు అనేది ఒక చిన్న భాగం మాత్రమే. When you పిలుపు walk in అనేది your యేసుక్రీస్తులో ఒక చిన్న calling, భాగం మాత్రమే. you walk in Jesus. నీకు పిలుపు తెలుసుకోవాలనుకుంటే Shakarabaraya యేసుక్రీస్తులో rata. ఆ So when you భాగంలో go, you become Emmanuel. Emmanuel, Emmanuel, Ezekiel now, Emmanuel. God with us, Revealed in through us, His name, My my name is called Little Jesus Emmanuel. when you operate in your calling, ఎప్పుడైతే నీ పిలుపుని నువ్వు క్రియలో எல்லாரும் பக்கத்துல பார்த்து சொல்லுங்க, when you operate in your calling, ఎప్పుడైతే నీవు పిలిపించి నువ్వు పిలబడిన you పిలుపుని operate in ఆపరేట్ the చేస్తావో, office of Jesus. యేసుక్రీస్తు ఆఫీస్ లో కూడా నువ్వు పనిచేస్తున్నట్టే. When you are an apostle, ఎప్పుడైతే నువ్వు ఒక అపోస్తలువో, apostle Jesus is you. అపోస్తలుగా నువ్వు పిలబడిన రోజే అపోస్తలుడు అయిన That's యేసుక్రీస్తు why నీలో God ఉన్నాడు. told Moses. Moses said, "Ayo, అదే కదా యేసుక్రీస్తు I am దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. stammering." మోషే అంటున్నాడు కదా, అయ్యయ్యయ్యయ్యయ్యయ్య అని Pharaoh, కుంగిపోతున్నాడు. Pharaoh, Egypt. అమ్మో ఐగుప్త అబ్బో నేను నత్తోని అది ఇది అని చెప్తున్నాడు కదా. ఐగుప్త You know what God said? ఫరో అంటున్నాడు. Go. దేవుడు I have made you God over Pharaoh. దేవుడు చెప్పాడు కదా, నేను ఈ ఫరోకు నిన్ను రాజుగా దేవుడిగా నియమించానని చెప్తున్నాడు. எல்லாரும் சொல்லுங்க, made you God
over Pharaoh. అందరూ చెప్తాం ఫరోకి నిన్ను So when దేవుడిగా you stand as an నియమించాడు. apostle, ఒక అపోస్తలుగా నువ్వు నిలబడితే you stand as God. నువ్వు దేవునిగా నిలబడతావు. Apostle Jesus is standing. నువ్వు ఎప్పుడైతే అపోస్తలుగా నిలబడతావు అపోస్తలుని So how many యేసుక్రీస్తుగా of you believe నిలబడతాడు. you carry the presence? ఎంతమంది నమ్ముతున్నారు మీరు దేవుని సన్నిధిని మోసుకుంటూ వెళ్తున్నారని? 1 Samuel 3:19 మొదటి సమయాలు 3:19 and 20 says, 19:20 చెప్తున్నాయి కదా. Samuel grew. సమయాలు పెద్ద అయ్యాడు. எல்லாரும் சொல்லுங்க, my calling అందరూ చెప్తాం నా పిలుపు grows. ఎదుగుద్ది, గ్రోస్. சொல்லுங்க. My calling. నా పిలుపు అభివృద్ధి இன்னொரு முறை, చెందుతుంది. my calling అందరూ చెప్తాం నా పిలుపు grows. అభివృద్ధి చెందుతుంది. Then what happened? అప్పుడు ఏం జరిగింది? God was with him. దేవుడు అతనికి తోడయ్యుండెను. எல்லாரும் சொல்லுங்க, God was with him. అందరూ చెప్తాం దేవునికి అతను తోడయ్యుండెను. What was that? అదేంటి? The prophetic presence was with him. ఒక ప్రవక్త యొక్క సన్నిధి అక్కడ నిలబడి ఉంది. దేవుని The యొక్క సన్నిధి అతనితో manifested నిలబడింది. presence of a prophet was with him. ఒక ప్రవక్త యొక్క అభిషేకం, ప్రవక్త యొక్క సన్నిధి ఆ వ్యక్తితో నిలబడింది అని అర్థం. He didn't let any one of his word to fall to the ground. Your calling, నీ పిలుపు, your presence అక్కడ చెప్తున్నారు కదా, will ఏ make మాట sure కూడా that తప్పిపోలేదంట, every word you ఇచ్చిన మాట. say is done. ఎప్పుడైతే ఏదైతే దేవుడు నీకు చెప్పాడో ఆ మాట ప్రతిదీ ఖచ్చితంగా నెరవేరుతుంది. ఏ Shakarapa. మాట తప్పిపోదు ఆయన చెప్పిన మాట. If you come and tell me, Anna, మీరు వచ్చి అన్న whatever I say, nothing happens, Anna. అన్న నేను ఏం చెప్పినా జరగట్లేదు అన్న అని మీరు నా దగ్గరికి వచ్చి చెప్పొచ్చు. అలా చెప్పి பக்கத்துல కనుక பார்த்து சொல்லுங்க, விளங்கிடுச்சா? You understand? అర్థమైందా? పక్క తిరిగి అడగండి. When మీకు you are in అర్థమైందా? your calling, ఎప్పుడైతే నీ పిలుపులో నువ్వు ఉంటావో God stands by your side, దేవుడు నీ పక్షాన్ని నిలబడతాడు. proves your నీ word, మాటని ఆయన రుజువుపరుస్తాడు. authorizes your word. ఆ మాటని నిజపరుస్తాడు. Then the Bible says, బైబిల్ చెప్తుంది కదా, from Dan to Beersheba, all Israel knew బెత్షెబా నుంచి ఆ రోజుల్లో ఇశ్రాయేలు Samuel అందరికీ తెలుసట. was a confirmed prophet. సమూయేలు దేవునిగా నిశ్చయముగా దేవుని చేత ఎన్నిక చేయబడిన ఒక ప్రవక్తని అందరికీ తెలిసింది. ఇశ్రాయేలు జనాంగందరికీ. All Israel, எல்லாரும் சொல்லுங்க, all Israel ఇశ్రాయేలు knew తెలుసుకున్నారు. Samuel was a established prophet. ఏమన్నా తెలుసా? సమూయేలు ప్రవక్తగా నియమించబడ్డాడు అన్న విషయం ఇశ్రాయేలు అందరూ What తెలుసుకున్నారు. made him known to everybody? ప్రతి ఒక్కరు సమూయేలు ప్రవక్తగా The calling. ప్రవక్తని ఎలా Then తెలియపరచారు? the presence, manifested presence. సమూయేలు ఒక ప్రవక్తని అందరికీ ఎలా తెలిసిందో తెలుసా? ఆమావా ఇల్లియా? అడ్వర్టైజ్మెంట్ So today I am going to fix you in your calling. అందరికీ తెలియపరిచింది సమూయేలు ఒక ప్రవక్తని. The highest calling, ఉన్నతమైన పిలుపు, the apostolic and prophetic calling అపోస్తలుల పిలుపు, ప్రవక్తల carries the పిలుపు. highest glory. అదే ఉన్నతమైన పిలుపు, అదే ఉన్నతమైన మహిమ. Are you happy? ఆమేన్. సంతోషంగా You ఉన్నారా? carry the highest glory. మీరు ఉన్నతమైన మహిమను మోసుకుంటూ వెళ్తున్నారు. Hashakarraparayada. Then what happened? ఏం జరిగింది? The child is born. పిల్లవాడు పుట్టాడు. A star appeared. నక్షత్రం, Why? ఆకాశంలో నక్షత్రం కనబడింది. ఏంటిది అది? Why star appeared? నక్షత్రం ఎందుకని అక్కడ ప్రత్యక్షమైంది? The wise man saw it. ఒక జ్ఞానవంతుడు అక్కడ చూశాడు. జ్ఞానులు They చూశారు. came to Jerusalem. యెరూషలేము Why did they తీసుకెళ్ళారు. come? To worship the small baby. ఆ చిన్న పిల్లవాడిని దగ్గరికి వచ్చి ఆరాధించారు వాళ్ళు. Yes or no? అవునా కాదా? నక్షత్రం Why did they పట్టి వచ్చారు. come? వారు ఎందుకు వచ్చారు? To worship the baby. ఆ పిల్లవాడిని ఆరాధించడానికి So వచ్చారు. you know the story. ఈ స్టోరీ అంతా మనకు He తెలిసింది. went to the palace. మీరు వాళ్ళు ప్యాలెస్ కి వెళ్ళారు. This wise man thought ఈ జ్ఞానవంతుడు మాట్లాడుతున్నాడు కదా, king will burn in palace. రాజు ప్యాలెస్ లో పుట్టాడు అని చెప్తున్నాడా? But this calling was born in a very humble place. ఈ పిలుపు ఇప్పుడు కలిగిన వ్యక్తి ఏం That calling will take him to the palace. But the calling, the beginning was very small. నిన్ను పిలిచిన పిలుపు మొట్టమొదటి చిన్నగా எல்லாரும் ఉండొచ్చు. சொல்லுங்க, my calling అదే చెప్తాను, నా పిలుపు starts from the small place. చాలా చిన్న ప్రదేశం నుంచి ప్రారంభించబడింది. But కానీ it goes higher, అది higher. ఉన్నతమైన స్థితికి వెళ్తూ It ఉంది. goes to the palace. అది palace లోకి వెళ్తుంది. Mashakaraya, Yashkarabaraya. లేదు. How did you come here? మీరు ఇక్కడ ఎలా వచ్చారు? Some star ఏదో ఒక నక్షత్రం
నక్షత్రం His తీసుకొచ్చింది మిమ్మల్ని. star ఆయన నక్షత్రం తీసుకొచ్చింది brought you here. మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చింది. That's the calling. అదే పిలుపు. Can I tell you good news? మీకు మంచి మాట చెప్పనా? எல்லாரும் சொல்லுங்க the whole world. అందరూ చెప్తాం என் లోకమంతా. பின்னால சொல்லுங்க whole world. అందరూ చెప్తాం లోకమంతా. Whole heaven పరలోకమంతా is focused on the called people. ఆ పరలోకము ఈ లోకమంతా పిల్లబడిన వారి మీద నోరు దృష్టి మరే. పెడుతుంది. The whole world, లోకమంతా the whole heaven పరలోకమంతా revolves around a called one. పిలువబడిన వాడి మా చుట్టూతో తిరుగుతూ ఉంటవి. When you walk in your calling, ఎప్పుడైతే నువ్వు పిలుపులో నడుస్తూ ఉంటావో storm will become calm. ఆ పెను తుఫాను గాలి మౌనం అయిపోతుంది. తుఫాను మౌనం అవుతుంది. When Jonah went into the ship, ఎప్పుడైతే యోనా వడలోనికి వెళ్ళాడు storm came. పెద్ద వరద But వచ్చింది. when Jesus went into the ship, కానీ యేసుక్రీస్తు ఎప్పుడైతే వడలో ఉన్నాడో storm came. వరద వచ్చింది, పెద్ద తుఫాను Storm వచ్చింది. became calm. కానీ తుఫాను మౌనం అయిపోయింది. గాలి మౌనం Both the అయిపోయింది. people have storm. ఇద్దరి దగ్గరికి గాలి వచ్చింది, గాలి వరదలు వచ్చినాయి. Some people, కొంతమంది they miss the calling. వాళ్ళ పిలుపుని They కోల్పోతారు. become a curse. వారి శాపంలోనికి వెళ్ళిపోతారు. They are thrown out of that place. ఆ ప్రదేశంలో నుంచి వెలివేయబడతారు. Then fish swallows them. Then they stand. கர்த்தருடைய பரிசுத்த நாமத்துக்கு ஸ்தோத்திரம். వాళ్ళు పిలుపు కోల్పోతారు, అన్ని కోల్పోతారు. I ran from the calling of God. పుల్పిట్ మీదకి వచ్చి దేవుని I had a motor accident. నేను దేవుని యొక్క పిలుపు కలిగి ఉన్నాను. I broke my 2 legs. కర్తరుடைய పరిశుద్ధ నామమునకు స్తోత్రం. నా రెండు కాలిపోయి నేను సైకిల్ మీద వెళ్తూ ఉన్నాను, సైకిల్ పడిపోయింది, దేవునికి స్తోత్రం. రెండు కాళ్ళు ఇరిగిపోయినాయి, But దేవునికి this స్తోత్రం man చెప్తూ ఉంటారు. said, I went into my calling. Storm came. I stood up. కానీ వేరే And అపోస్తలుడు said, ఏం "Peace చెప్పాడు be తెలుసా? still." నేను నా పిలుపులో నిలబడ్డాను, పని తుఫాన్లు వచ్చింది, And కానీ miracle నేను ఎదురు happened. ధైర్యంగా నిలబడ్డాను. Shakarabaraya. అదే నా జీవితంలో జరిగిందని சீக்கிரம் చెప్తారు. சீக்கிரமா டங்ஸ்ல పడిపోయిన பேசுங்க వాళ్ళైతే பார்க்கலாம். నా కాళ్ళు ஹாரா విరిగిపోయినాయని ஷாகா చెప్తారు. யோஷே பரோபோ பரேபோ ராலா பராயாடா. Then what happened? ఏం జరిగింది అక్కడ? The star guided them to the right place. ఆ నక్షత్రం వాళ్ళు సరైన ప్రదేశానికి నడిపించుకుంటూ తీసుకెళ్ళింది. ఆమె When there is a calling, the calling will do your advertisement. ఆ పిలిపే నీకు అడ్వర్టైజ్మెంట్ చేస్తుంది, ఏమి చేయాల్సిన అవసరం లేదు. Wise man will run to you. జ్ఞానులు నీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తారు. Are you ready for that? సిద్ధంగా ఉన్నారు దానికోసం. Then what happened? ఏం జరుగుతుంది The అప్పుడు? moment they saw the baby, ఎప్పుడైతే ఆ బిడ్డను they చూశారో fell down వారు మోకరించారు, వాళ్ళ ముందు and సాష్టాంగపడ్డారు. worship. వారు ఆరాధన చేయడం எல்லாரும் ప్రారంభించారు. கையை சொல்லுங்க. My calling అందరూ చెప్తాం, నా పిలుపు is my true honor. అదే నాకు నిజమైన గౌరవాన్ని తీసుకొస్తుంది. சத்தமா சொல்லுங்க. My అందరూ calling చెప్తాం, నా పిలుపు is my అదే honor. నన్ను ఘనతను తీసుకొస్తుంది. Harabashata, రోబో షేటరిమో, the apostolic calling, ఒక అపోస్తలుల యొక్క పిలుపు, the prophetic calling ప్రవక్త యొక్క పిలుపు is the highest honorable calling. అదే ఉన్నతంగా గౌరవప్రదమైన When పిలుపు. Peter, పేతురు fisherman, ఒక చేపలు పెట్టుకునే వ్యక్తి went to సాధారణంగా Cornelius' house, కొర్నేలి ఇంటికి వెళ్ళాడు. who gave the address to Cornelius? కొర్నేలికి పేతురు గారి అడ్రస్ ఎవరిచ్చారు ఆ రోజుల్లో? யார் ఎవరు అడ్రస్ ఇచ్చారండి? கொடுத்தது? ఎవరిచ్చారు? అడ్రస్ కార్డా? అడ్రస్ కార్డు ఇచ్చిందా? విజిటింగ్ కార్డు ఇచ్చిందా? Who gave the address card? ఎవరిచ్చారు అడ్రస్? Military officer. Angel gave the address card. ఒక మిలిటరీ ఆఫీసర్ కొన్నేళ్ళు పక్కన బాగా చూడండి. Angels will take your address. ఇచ్చింది. దేవదూతలని అడ్రస్ ఇస్తారు. Star will bring you to the right people to you. ఆ నక్షత్రమే సరైన ప్రజలను నీ దగ్గరికి తీసుకొస్తూ ఉంటుంది. ஒரு hallelujah ఒక சொல்லுங்க. హల్లెలూయా చెప్తాం గట్టిగా. In Jerusalem, యెరూషలేములో people didn't recognize. ప్రజలు ఆయన కనుగొనలేదు. In Jerusalem, యెరూషలేములో people didn't recognize. ప్రజలు ఆయన కనుగొనలేదు. So God sent people from far away place. అందుకనే దేవుడు దూర ప్రాంతాల నుంచి జ్ఞానులను యేసు ప్రభు దగ్గరికి పంపించారు. ஒரு hallelujah ఒక சொல்லுங்க. హల్లెలూయా గట్టిగా చేయాలి. Your calling నీ పిలుపు will honor you in the same place ఎక్కడైతే నువ్వు where you are నీ despised, పిలుపు ద్వారా where you are కనపరచబడతావో, rejected, where you are kicked out. ఎక్కడైతే నువ్వు Your త్రోసివేయబడతావో, calling will lift you up. నీ పిలుపు అక్కడే నిలబడుతుంది. When you పిలుపు know అక్కడే that, నిలబెట్టేలా చేస్తుంది. You stop pleasing man. నువ్వేం You చేయాలి stop తెలుసా? looking at man. మనుషుని సంతోషపెడతా I మానేయాలి. never look at any man for any money. ఏ డబ్బు కోసం ఏ వ్యక్తి గురించి నువ్వు చూడకూడదు. ఏ వ్యక్తి వైపు నీ కన్ను God is చూడకూడదు. our source. ఆత్మల గురించి నువ్వు చూడ. The calling provides. నా దగ్గర ఎన్ని షర్ట్లు ఉన్నాయి ఇప్పటికీ నాకు తెలియదు. ఒక ఒరే హల్లెలూయా చూడండి. ఎలా వచ్చిందో తెలుసా? నా This పిలుపు wise సమృద్ధిగా man నాకు తీసుకొచ్చింది. ఈ From జ్ఞాని the east, they fell at the baby.
తూర్పు నుండి వచ్చి and they ఆ పిల్లవాడి దగ్గర presented the మోకరిస్తూ వచ్చారు. baby. కయ్యవైతే చూడంగా what they presented. వాళ్ళు ఏం గిఫ్ట్ ఇచ్చారు ఆ పిల్లవాడికి? Gold, బంగారము, silver, వెండి, myrrh, పోలము, even scent. సెంటు కూడా తెలియదు The కాబట్టి. calling provides. కానీ నా పిలుపు దాన్ని తీసుకొస్తుంది. Please, I beg you. దయచేసి నేను మిమ్మల్ని You have a high calling మీకు ఉన్నతమైన పిలుపు ఉంది. that came before you were born. అది నువ్వు పెట్టకమునిపే నీలోనికి వచ్చింది. That doesn't stand on your work. అది నీ క్రియల వాలాలు నువ్వు పిలవడలేదు. It's God's election. అది దేవుని యొక్క ఎన్నిక. God is not cheated by you. దేవుడు చేసే పనుల ద్వారా మోసపోలేదు. God is not cheated. దేవుడు మోసపడలేదు, He మోసగింపబడలేదు. knew you. ఎలారా చూడు. He knew you. ఆయన నిన్ను ఎరిగే ఉన్నాడు. He knows your weakness. నీ బలహీనతలు ఆయనకు He knows తెలుసు. your struggle. నీ పోరాటాలు ఆయనకు తెలుసు. He knows your temperament. నీ యొక్క భౌతికలు ఆయనకు తెలుసు. He knows your failure. నీ అపజయాలంటే ఆయనకు తెలుసు. He called you. అయినప్పటికీ కూడా ఆయన నిన్ను పిలుస్తూనే Why? ఉన్నాడు. ఎందుకు? He knows what he can do in your life. ఆయన నీ జీవితంలో ఏం చేయగలడో ఆయనకు తెలుసు కాబట్టి నిన్ను పిలుస్తున్నాడు. Hallelujah. Hallelujah. Because you are called, నువ్వు పిలువబడ్డావు కాబట్టి you carry the portion of Christ's glory. దేవుని యొక్క మహిమను నువ్వు మోసుకుంటూ వెళ్తున్నావు. Wherever you go, ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా that glory will fall upon the people. ప్రజలలో నుండి ప్రజల ఎద్దుకి నీ మహిమ Hara bara shata. నీలో ఉన్న Gold ప్రజల will ఎద్దుకి come. మోసుకుంటూ వెళ్తుంటావు. Money will come. ఎప్పుడైతే మరి మహిమ వస్తుందో, hallelujah. డబ్బు వస్తుంది. Many things we have to do it. మనం చేయాల్సిన చాలా పనులు ఉన్నాయి ఇక్కడ. You know what I always think? నేను ఎప్పుడు ఆలోచించే విషయం ఏంటో తెలుసా? Whenever I need money, whenever there is a need, ఎప్పుడైతే నాకు డబ్బు అవసరం the వచ్చిందో only thing that convicts me is, నేను ఆలోచించే ఒకే ఒక పని ఏంటో forgive me, తెలుసా? Lord. If I increase my glory, ప్రభువా నా మహిమను I will have పెంచుతాను. more facilities. నాకు సమస్త ఆశీర్వాదాలు సమస్త అనుకూలతలు That's వస్తాయి what కదా in దేవా. my heart. అదే నా హృదయంలో భారం. When increase my glory, ఎప్పుడైతే డబ్బు I will కావాలో, have a first మహిమను class, పెంచుకో. డబ్బు first class డబ్బు travel. అవసరమైతే మహిమను అధిగం చేసుకో. ఎప్పుడైతే మహిమ అధిగం అవుతుందో నీకు కావాల్సిన సమస్తం now నీకు my వస్తుంది. eyes are not on anybody. నాకు డబ్బు అవసరమైనప్పుడు నా కళ్ళు My eyes are on the glory I have. మహిమ నాలో ఉన్న మహిమ నా కళ్ళు నా How to increase the glory. దేవుని How యొక్క to మహిమ give వెళ్తుంది. more into my calling. నేను నా మహిమలోనికి How to వెళ్ళాలి. develop దేవుని యొక్క my పిలుపులో calling. వెళ్ళాలి. నా పిలుపులో ఎలా నేను How నిలబడి to ఉండాలి. study to prove my calling. నా పిలుపుని ఎలా రుజుపరుచుకోవాలనేది The more I do it, అనే నా ఆలోచన. the more the glory. నేను ఎక్కువగా The more the glory. నేను అధికంగా చేస్తూ ఉండగా The more the నాలో gold. అధికమైన మహిమ నింపుతూ ఉంటుంది. Yeah, అధికమైన stand up మహిమ quickly, ఎప్పుడైతే నాలో please. నింపబడుతుంటుందో అధికంగా నింపండి. The place where you are నా కొరకే దేవుడు rejected, మాట్లాడాడు. you will be honored. నువ్వు ఎక్కడైతే You have to run into your calling. నీ పిలుపులోనికి నువ్వు పరిగెత్తుకుంటూ వెళ్ళాలి. To some of you, this is the second time God's call comes. మీకు ఇందులో ఉన్న కొంతమందికి రెండోసారి దేవుడు పిలుస్తున్నాడు మిమ్మల్ని. Second time it comes. దేవుడు యొక్క పిలుపు రెండోసారి Second వస్తుంది. time it comes. రెండోసారి దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడు. Harabaka. Come on, open your నోరు mouth. తెరవండి, నోరు Pray తెరవండి, in మౌనంగా ఉండొద్దు. నోరు tongues. తెరిచి అన్య భాషల్లో Talk to ప్రార్థించండి. him. Talk to him. Father, I must be a blessing, ప్రభువా, నేను ఆశీర్వాదం not a ఉండాలనుకుంటున్నాను. curse. నేను శాపంలో Not a ఉండాలనుకోవట్లేదు. curse. శాపంలో I must ఉండాలనుకోవట్లేదు. be a నేను blessing, ఆశీర్వదించబడిన వాడిగా not a ఉంటాను. curse. నేను శాపగ్రస్తుని కాదు. I have a calling నేను ఒక పిలుపుని కలిగి to bless the ఉన్నాను. world. I have a నేను calling ఒక పిలుపు కలిగి ఉన్నాను. to bless the నా families. కుటుంబం ఆశీర్వదించాలి. Solunga, I have a నేను ఒక calling. పిలుపుని కలిగి ఉన్నాను. I am called to bless. నేను ఆశీర్వదించబడడానికి I am called to bless. In me, నాలో all the families of the earth shall be blessed. All the nations shall be blessed ఆశీర్వదింపబడతాయి. in my calling. పిలుపులో Thank you, Lord. ప్రభువా, మీ కృతజ్ఞతలు. Thank you, Lord. ప్రభువా, మీ కృతజ్ఞతలు. My నా calling పిలుపు is standing on నీ you. పైన నిలబడి ఉన్నది. Your integrity. నీ యొక్క యథార్థత. Solunga, my నా calling పిలుపు is standing on God's faithfulness. Thank you, Father. Solunga, తండ్రి వందనాలు. your faithfulness మీ యొక్క నమ్మకత్వము is the foundation of my నా పిలుపుకి calling. ఆధారమై ఉన్నది దేవా. Thank you, thank you, thank you, తండ్రి, Solunga. తండ్రి, Thank you, వందనాలు, Lord. వందనాలు
ముందుకు వెళ్తాం. I will not be shaken. నేను కదల్చబడను. சொல்ல பாருங்களா எல்லாரும் சத்தமா I will not be అందరూ గట్టిగా shaken. చెప్తాం, నేను కదల్చబడను. I will not be shaken. నేను కదల్చబడను. I will not fall నేను పడిపోను. because ఎందుకంటే I am built on the rock. నేను బండ మీద కట్టబడిన వాడును. Storm came, వరద వచ్చిన, flood came, తుఫాను వచ్చిన, rain came. వర్షం వచ్చిన, I will not fall. నేను పడిపోను. I cannot fall నేను పడిపోను. because ఎందుకంటే before I did evil or good, నేను మంచి చెడు చేయక మునిపే. சொல்லுங்க before I did evil or నేను good, మంచి చెడు చేయక మునిపే I was elected. నేను ఎన్నిక చేయబడిన వాడును. I was నేను elected. ఎన్నిక చేయబడిన వాడును. My నా calling పిలుపు depends on the one who called me. నన్ను పిలిచిన వాడి మీద ఆధారపడి ఉన్నది. இப்ப கையை வச்சு சொல்லுங்க Father, అందరూ చేతులు చెప్తాం, you తండ్రి called me. నువ్వు నన్ను పిలిచావు. You are faithful. నీ నమ్మకమే You will fulfill my calling. నా నమ్మకాన్ని சொல்லுங்க you will fulfill my calling. 100%. சொல்லுங்க 100%. 100% You will fulfill my calling. నువ్వే నా పిలుపుని 100%. 100% You will fulfill my calling. నువ్వే నా పిలుపుని సంపూర్తి చేయగలవు. Thank you Father. తండ్రి వందనాలు. Thank you for the glory. నీ మహిమ కొరకు వందనాలు. Thank you for the మహిమ glory. కొరకు వందనాలు. I carry నేను నీ మహిమను మోసుకుంటూ Jesus వెళ్తున్నాను. anointing. మహిమ Jesus calling. దేవునికి అభిషేకాన్ని Jesus మోసుకుంటూ వెళ్తున్నాను. presence. దేవునికి సన్నిధిని, Jesus దేవునికి glory. దేవునికి మహిమను In India, భారతదేశం I అంతా am carrying Jesus. యేసు క్రీస్తుని మోసుకుంటూ Everywhere. వెళ్తున్నాను. ఎక్కడికి వెళ్ళినా I carry Jesus. యేసు క్రీస్తుని మోసుకుంటూ వెళ్తున్నాను. Thank you Lord. Thank you Lord. What a privilege. ఎంత గొప్ప భాగ్యమయ్యా. What a privilege. ఎంత గొప్ప భాగ్యమయ్యా. இப்ப சொல்லுங்க my అందరూ calling చెప్తా, నా పిలుపు will bring people. ప్రజలను తీసుకొస్తుంది. My నా calling పిలుపు give me co-workers. నా సహకారాలు ఇస్తుంది. My నా calling పిలుపు will bring me honor. నాకు గౌరవాన్ని My తీసుకొస్తుంది. calling నా పిలుపు will bring me wealth. నాకు సమృద్ధిని తీసుకొస్తుంది. Whatever I need నాకు ఏమైతే కావాలో to fulfill my నా calling, పిలుపుకి తగినట్టుగా my anointing will నా give. అభిషేకం ఇస్తుంది. Thank you నా Father. పిలుపుని సంపూర్తి Thank చేయడానికి you నాకు ఏమైతే Jesus. కావాలో నా అభిషేకం ఇస్తుంది. Masha Babo Bore Babo. Some of you are going through very hard time. చాలా మంది ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా గడ్డు పరిస్థితులు గుండా వెళ్తున్నారు. Very difficult time. చాలా కష్టమైన పరిస్థితులు గుండా Some వెళ్తున్నారు. of you feel that there is no future. చాలా మంది అనుకుంటున్నారు కదా, నా భవిష్యత్తు ఇంకా లేదు, నా భవిష్యత్తు. Some of you even you are expecting and contemplating death. కొంతమంది అయితే చావును ఆశిస్తున్నారు. మీరు రాను రోజుల్లో You are insulted. నువ్వు అవమానించబడ్డావమ్మా. The good news I bring to you. నీకు ఈ రోజు నేను ఒక మంచి వార్త తీసుకొచ్చాను నీకోసం. There is a high calling on your life. నీ జీవితంలో ఒక ఉన్నతమైన పిలుపు నువ్వు కలిగి ఉన్నావు. That భయపడకు. calling ఆ పిలుపు will set you free. నిన్ను విడుదలకి తీసుకొస్తుంది. That calling ఆ పిలుపు will lift you out of that place. ఆ ప్రదేశం నుంచి బయటికి తీసుకొస్తుంది. That calling ఆ పిలుపు will make you great. నిన్ను గొప్పవాడిగా చేస్తుంది. That ఆ calling పిలుపు will bring honor. నీకు గౌరవాన్ని తీసుకొస్తుంది. That ఆ calling పిలుపు will compensate all the losses. నువ్వు కోల్పోయిన సమస్తాన్ని తిరిగి తీసుకొస్తుంది. Some of you lost so much. చాలా మంది చాలా కోల్పోయారు. You ఇప్పటికే lost your days. రోజులను కోల్పోయారు. நாட்களை இழந்துட்டீங்க. You lost your money. డబ్బును కోల్పోయారు. You సమయాన్ని lost your కోల్పోయారు. family. కుటుంబాన్ని కోల్పోయారు. You lost your peace. సమాధానాన్ని కోల్పోయారు. I declare to you, నేను మీకు ప్రకటిస్తున్నాను ఇప్పుడే. whatever you lost, నువ్వు ఏమైతే కోల్పోయావో coming back to you అవి నీకు తిరిగి రాబోతున్నాయి. because of your calling. ఎందుకో తెలుసా? నీ Because of పిలుపుని your బట్టి. calling. నీ పిలుపుని బట్టి. Because of your నీ calling. పిలుపుని బట్టి. Ashkata raba yata raba rata. Roto royedo traito koto brubo belubo. Tita lato royedo traito koto breda. Yeah. రేవే హేతే రేవే రేకే తెరే బాబా బా. Another thing, ఇంకో విషయం listen. గమనించండి. If the Lord has called you for the Holy Ghost ministry, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను పరిశుద్ధాత్మ పరిచర్య if చేయడానికి you పిలిస్తే, settle in an ordinary ఒక ministry, సాధారణమైన పరిచర్యలో సెటిల్ అయిపోతే you will lose that glory. నువ్వు ఆ మహిమను కోల్పోతావు. If the Lord has called you for the ministry of signs and wonders, ఒకవేళ దేవుడు నిన్ను అద్భుతాలు సూచక్రియలు చేసే పరిచర్యకు పిలిస్తే, if you compromise for a lesser glorious ministry, ఏదో సాధారణమైన సేవతో నువ్వు నిన్ను కాంప్రమైజ్ చేసుకుంటే,
You are in a dangerous నువ్వు place. చాలా ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నట్టు எல்லாரும் జ్ఞాపకం சொல்லுங்க, చేసుకో. God called me అందరూ చెప్తాం, దేవుడు నన్ను for పిలిచాడు. the apostolic anointing, అపోస్తల యొక్క the అభిషేకము, prophetic calling, ప్రవక్త అభిషేకముతో, calling of the Holy Ghost, పరిశుద్ధాత్మ దేవునికి పిలుపుతో నన్ను పిలిచాడు. calling of the Holy Ghost. పరిశుద్ధాత్మ దేవుడు నన్ను పిలిచాడు. Listen, listen. గమనించండి, You know who called you? ఎవరు నిన్ను పిలిచారో తెలుసా? The Holy Ghost called you. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను పిలిచాడు. You know for what he called you? ఆయన దేని కొరకు నిన్ను పిలిచాడో తెలుసా? For himself he called you. తన కొరకే నిన్ను పిలిచాడు. The Holy Ghost spoke పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. in the church at Antioch. అంత్యోకయ సంఘంతో మాట్లాడుతున్నాడు. Separate Paul, పౌలుని, బర్నబాని నా కొరకు Barnabasum, ప్రత్యేకపరచండి. Pavlayum. బర్నబాసుని, పౌలుని Separate them వారు నా కొరకు for ప్రత్యేకపరచండి. me. నా కొరకు எல்லாரும் சொல்லுங்க, separate అందరూ చెప్తాం, వేరుపరచండి. for me, నా కొరకు for ప్రత్యేకపరచండి. my work. నా పని కోసము எல்லாரும் கையோ சொல்லுங்க, I am అందరూ separated. చెప్తాం, నేను ప్రత్యేకపరచబడ్డాను. I am separated. నేను ప్రత్యేక, అందరూ చెప్తాం, Not దయచేసి. today, ఈ రోజు కాదు, not yesterday, నిన్న కాదు, even in my mother's womb. నా తల్లి గర్భంలో నేను రూపించక சொல்லுங்க, మునిపే, even in my mother's నా womb, తల్లి గర్భంలో నేను రూపించక I మునిపే, am separated నేను వేరు చేయబడ్డాను. for the work of God. దేవుని యొక్క ప్రక్రియ కొరకు. எல்லாரும் சொல்லுங்க, only God can use me. అందరూ చెప్తాం, దేవుడు మాత్రమే నన్ను ఉపయోగిస్తాడు. சத்தமா சொல்லுங்க, only God can use me. దేవుడు మాత్రమే నన్ను ఉపయోగించుకుంటాడు. గట్టిగా I am చెప్పండి. for his use. ఆయన పని కోసం I am for his use, నేను ఆయన పని కొరకు ఉన్నాను. not for anybody else. ఎవరి కోసమో కాదు, దేవుడి சொல்லுங்க, కోసమే. nobody can use me. ఎవరు నన్ను వాడుకోలేరు, God can use me. దేవుడే నన్ను వాడుకుంటారు. Thank you, Lord. Lift up your hands and bless him. అందరూ దేవునికి చేతులు పైకి ఎత్తి దేవుడిని Father, దీవించండి. the word you gave me ఏ రోజు అయితే నన్ను పిలిచావు, this morning, ఈ రోజు I gave it to your people. You work in their lives వారి జీవితాల్లో నువ్వు క్రియ చేయండి with ప్రభువా. this word. ఈ లోకంలో Confirm it వారికి in the remaining days. రాను రోజుల్లో Let this calling increase. వారి మీద పిలుపు అధికమవును గాక. Let this anointing ఈ increase. అభిషేకము I అధికమవును bless గాక. you, brothers. I bless you, sisters. సహోదర సహోదరులారా, I bless your మీ calling. పిలుపును I ఆశీర్వదిస్తున్నాను. bless God's election upon your మీ life. మీద దేవుని యొక్క ఎన్నికను నేను ఆశీర్వదిస్తున్నాను. I bless you with restoration. నేను దేవుడు మిమ్మల్ని తిరిగి కట్టబోయా, దాన్ని బట్టి మీరు Whatever you ఆశీర్వదిస్తున్నాను. lost, మీరు ఏదైతే కోల్పోయారో let it come back to you. అవన్నీ ఏడంతలుగా మీ దగ్గర The తిరిగి glory you రాబోతున్నాయి. lost, దేవుని యొక్క ప్రేమ let it come back to you. అవి తిరిగి రాబోతున్నాయి. The money you lost, నువ్వు డబ్బు కోల్పోయావు, let it come back to అది you. తిరిగి రాబోతుంది. The purity you నువ్వు lost, కోల్పోయిన అశుద్ధత, let it come back to ఆ you. పరిశుద్ధత తిరిగి రాబోతుంది. Are you happy? సంతోషంగా ఉన్నారా? You will never be the same. నేను మునిపెట్టి వలె ఉండరు. யாரெல்லாம் சொல்றீங்க, yes அண்ணா, my life changes. అవునన్నా, నా జీవితం మారిందన్న వాళ్ళు ఒక్కసారి చేతులు పైకెత్తండి. When you run behind your calling, ఎప్పుడైతే నీ పిలుపు వెనకాలను పరిగెత్తుకుంటూ everything వస్తావో, will run behind you. ప్రజలని వెనకాల పరిగెత్తుకుంటూ వస్తారు. When you run behind your calling, ఎప్పుడైతే నీ పిలుపు వెనకాల పరిగెత్తుకుంటూ money వస్తావో, will follow you. డబ్బుని వెనకాల Pe- పరిగెత్తుకుంటూ People వస్తుంది. will follow you. ప్రజలని వెనకాల పరిగెత్తుకుంటూ Blessings వస్తారు. will follow you. ఆశీర్వాదాలు పరిగెత్తుకుంటూ Health వస్తాయి. will follow you. ఆరోగ్యం వెనకాల వస్తుంది. Harabashita. రమశాంధరల. Are you called? నువ్వు పిలవబడ్డావా? There is a calling. నీకు మీద పిలుపు ఉందా? When it started, ఎప్పుడు ప్రారంభమైంది అది? నీ పిలుపు When ఎప్పుడు it ప్రారంభమైంది? started. దేవుడు ఎప్పుడు పిలిచాడు? తల్లి Are గర్భంలో you పిండంలో separated? పిలిచి మునిపే. ఎప్పుడు వేరుపరిచారు నిన్ను? when were you separated? ఆయన ఎప్పుడు నిన్ను వేరుపరిచారు? In ప్రత్యేకపరిచారు your ఎప్పుడు? mother's womb. నీ తల్లి గర్భంలో ఉన్నప్పుడే. Separated for whom? దేని కొరకు ఆయన ప్రత్యేకపరిచారు? For him. ఆయన కొరకు. Thank you, Jesus. తండ్రి వందనాలు. Do you carry the glory? ఎవరు ఆయన మహిమను మోసుకుని వెళ్తారు? Apostolic glory. అపోస్తలుల యొక్క మహిమను எல்லாரும் சொல்லுங்க, I carry నేను మోసుకెళ్తాను. Jesus glory. యేసు క్రీస్తుని మోసుకెళ్తాను. Harabashata. May God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. May God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును Thank you గాక. for sitting and listening in this hot sunlight. ఈ యొక్క వేడిలో మీరు కూర్చున్నందుకు మీ అందరికీ నిండా వందనాలు. Amen. ఆమేన్. God bless you.